ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన తైత్తరీయోపనిషత్తు దానికి శంకర భాష్యం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. పోయినసారి 9వ అనువాక వరకు పూర్తి చేశాము. స్వాధ్యాయం ఎంత అవసరమో అత్యవసరమని చెప్తూ ఉన్నారు. స్వాధ్యాయం చాలా అవసరం. స్వాధ్యాయం అంటే దాంతో పాటు ప్రవచనం కూడా. సొంతంగా చదువుకుంటూ ఉండాలి, వింటూ ఉండాలి, ఆలోచించుకుంటూ ఉండాలి, నోట్స్ రాసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఆలోచించుకోవాలి, మళ్ళీ కొంచెం రిసర్చింగ్ చేయాలి, మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ నోట్స్ రాసుకోవాలి. ఇవన్నీ స్వాధ్యాయంలోకొస్తాయి. దాంతో పాటు ప్రవచనం కూడా చేయాలి. ఏమి చదువుకుంటూ, ఆలోచించుకుంటూ, నోట్స్ రాసుకుంటూ, రిసర్చ్ చేసుకుంటూ, మళ్ళీ చదువుకుంటూ, మళ్ళీ ప్రయత్నం చేస్తున్నామో వాటిని ఎవరికైనా చెప్పాలి కూడా. ఎందుకు అంటే చాలా లాభాలుంటాయి. అసలు చదువుకోకపోతే ఇంక వాడెందుకు పనికి రాకుండా పోతాడు? ఎంతసేపు కర్మలు చేసుకుంటూ, డబ్బులు సంపాదించుకొని, తెచ్చుకొని, తింటూ, పడుకుంటూ, లేస్తూ, తిరుగుతూ ఇంకిట్లానే ఉంటాడు వాడు చెడిపోతాడు. చదువుకోపోతే ఏమైపోతాడు ఎవడైనా? గ్రంథాలన్నీ, ఇన్ని శాస్త్రాలన్నీ, ఇన్ని ఉపనిషత్తులన్నీ ఎందుకోసమున్నాయి? మన కోసమే. కాక చదువుకున్న తర్వాత ఊరికినే కూర్చుంటే దానివల్ల నష్టమేంటంటే, చదువుకున్నది ఎంత అర్థమయిందో, ఎంత మనసులో నిలబడ్డదో, అది మనసు ఎట్లా ప్రాసెస్ చేస్తుందో మనకు తెలియడం ఉండదు. మనం అసలు ఎవరికైనా చెప్తూ ఉంటే, మనకెంత అర్థమైందో మనకు తెలుస్తూ ఉంటుంది. రెండో లాభము, మనం ఎవరికైనా చెప్తూ ఉన్నామంటే, వాళ్ళు మనల్ని ఏమైనా ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు క్లారిఫికేషన్ కోసం క్వెషన్ వేస్తారు. లేదా మనం చెప్పిన కాన్సెప్ట్‌ని క్వెషన్ చేస్తారు. లేదా మన థాట్‌ని అనుమానిస్తారు. ఏదో రకంగా వాళ్ళు ఏదైనా ప్రశ్న వేశారంటే ఇంకది బంగారం, ఇంకది బంగారం, ఇంకది బంగారం. ఏదైనా అడిగారంటే మాత్రం ఇంక మళ్ళీ దాని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించుకోవడానికి, ఇంకా ఎక్కువ రిసర్చ్ చేయడానికి, ఇంకా ఎక్కువ నోట్స్ రాసుకోవడానికి, ఇంకా ఎక్కువ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ ఆగామో ఈ ప్రశ్న వల్ల తెలుస్తుంది. మనం చదువుకున్న దాన్ని ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళేదైనా ప్రశ్న వేస్తే మనం జవాబు వాళ్ళు అవును. హ్మ్. అనేదాకా చెప్పగలిగితే మనం అంతవరకు చదువుకున్నామని అర్థం. వాళ్ళడిగిన ప్రశ్నకి జవాబు అప్పుడే వెంటనే తెలియకపోతే, ఓహో! ఇక్కడ గ్యాప్ ఉంది అనుకోని అది ఆపర్చునిటీగా తీసుకొని మళ్ళీ దాన్ని నింపుకోవచ్చు, పూర్ణం చేసుకోవచ్చు. ఎంత అవకాశం, ఎంత అవకాశం అసలు ఇన్‌వాల్యుయబుల్ ఆపర్చునిటీ. కాక అందులో పైగా అది చెప్పా గాబట్టి ఒక డిస్క్లైమర్ గూడా చెప్తాను. ఎవరైనా క్వెషన్ చేశారనగానే మనసు చిన్నబుచ్చుకునే, నాకు చెప్పడానికి రాకపోయేసరికి మనసు చిన్నబుచ్చుకునే, వాళ్ళు అడిగారు అని కోపం తెచ్చుకుని ఇవన్నీ చేస్తే మళ్ళీ జారిపోతాం. పనికి రాకుండా పోతాం. ప్రశ్న వేశారంటే జాగ్రత్తగా, శ్రద్ధగా ప్రశ్న విని, తెలిస్తే జవాబు చెప్పి, అయినా కూడా ఇంకా ఆలోచించుకుని, మళ్ళీ జవాబు చెప్పి, నా కోసం నేను చదువుకోవడం అన్న విషయాన్ని మర్చిపోకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ రెండో లాభం ఇంకంతే ఎంత లాభమో. అదయిన తర్వాత మూడో లాభం ఏంటంటే, ఎవరికైనా చెప్పవలసొచ్చింది అంటే, అప్పుడు మనం ఇంకా ఎక్కువగా ఆలోచించవలసొస్తుంది. మనము చదువుకుంటున్నామంటే ఎంతో కొంత అర్థమైతుంది మంచిది. ఎవరైనా చెప్తుంటే వింటే ఎంతో కొంత అర్థమైతుంది మంచిది. అది ప్రాబబ్లీ ఎంతో కొంత గుర్తుంటుంది మంచిది. కానీ ఎవరికైనా చెప్పాలి అంటే మాత్రం ఇంకా ఎక్కువగా చదువుకోవాల్సొస్తుంది. ఒక 10 నిమిషాలు ఎవరికైనా చెప్పవలసి వస్తే, ఒక గంట పైగా చదువుకొని ప్రిపేర్ అవ్వాలి. ఎన్ని డాక్యుమెంట్స్ తయారు చేయాలి? ఎంత నోట్స్ రాయాలి? ఒక గంట ఎవరికైనా చెప్పవలసి వస్తుంది అంటే 2, 3 రోజులు, ఒక్కొక్కసారి 2, 3 వారాలు, ఒక్కొక్కసారి 2, 3 నెలలు ప్రిపేర్ అవ్వవలసొస్తుంది. ఎంత అవకాశము. నాలుగోది ఎవరికైనా చెప్పవలసొచ్చిందంటే, అంత ఫోకస్ చేస్తాము. ఎందుకు అంటే ఎవరికైనా చెప్పాలి గాబట్టి, అంత బాధ్యతతోటి ఫోకస్డ్‌గా చదువుకుంటాం. దాంతో ఆటోమేటిక్‌గా మనకు శ్రద్ధ పెరుగుతుంది. మనం సొంతంగా చదువుకునే దానికన్నా గూడా, ఎవరికైనా చెప్తూ ఉన్నాం అన్నప్పుడు శ్రద్ధ ఎక్కువవుతుంది మనకి. అది ఇంకొక లాభం.
చివరగా ఇంకా అత్యవసరమైన, అతి ముఖ్యమైన లాభం ఏంటంటే ఇంకెవరికైనా చెప్తున్నామంటే ముందు దాన్ని ఆచరించాలి. ఊరికే నోటి మాటగా చెప్పడం గాదు. ఏదో ఉల్లిపాయలవన్నీ తిన్నావంటే తమోగుణం పెరుగుతుంది అని నోటి మాటగా చెప్పి మరి ఇంట్లోకొచ్చి ఉల్లిపాయలవన్నీ యేసుకొని వండుకొని తినడం. అంటే నేను ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందరూ ఉల్లిపాయలు తినడం మానేయండి, లేదా అందరూ తినండి, లేదా ఇంకేమైనా జేయండి అని నేను చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఊరందరికి ఒకటి చెప్పి, నా కోసం నేనొకటి ప్రయత్నం చేసుకోవడం, ఇట్లాంటి ద్వంద్వము ప్రవచనం వల్ల లేకుండా పోతుంది. తగ్గిపోతూ ఉంటుంది కనీసము. ఎవరికైనా చెప్తూ ఉన్నామంటే ఎంతో కొంత మనం ముందు ఆచరించాలి. లేకపోతే మనం అసలు ఆచరించకుండా ఇంకెవరికైనా చెప్పాలంటే నోరు తడబడుతుంది యాక్చువల్లీ. చెప్పడం కష్టమవుతుంది. కాబట్టి ఆచారము మనం దాన్ని చదువుకుంటున్న దాన్ని, అర్థం చేసుకుంటున్న దాన్ని ఆచరించడం ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటుంది దీనివల్ల ప్రవచనం వల్ల. మనం చదువుకొని కూర్చున్నామంటే బానే ఉంది నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం మంచి సుఖం. కానీ ఆ గ్యాదర్ చేసిన నాలెడ్జ్‌ని యాక్చువల్‌గా అప్లై చేయాలి అంటే ఒక్కొక్కసారి అంత ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎవరికైనా చెప్తూ ఉన్నాము అంటే మాత్రం ముందు మనం మన మీద ఎక్స్‌పెరిమెంట్ చేసుకుంటాం తెలుసో తెలియకో. ఇన్ని రకాల లాభాలున్నాయి ప్రవచనం వల్ల. ప్రవచనం అంటే వచనం అంటే మాట. అంటే ప్రకృష్టంగా చెప్పడం. ప్రవచనం అంటే చక్కగా చెప్పడం. మనం చదువుకున్న దాన్ని ఎవరికైనా చెప్పడం. ఎవరికైనా చెప్పొచ్చు. మన స్నేహితులైనా, కూతురైనా, కొడుకైనా, భార్యో, భర్తో, అమ్మో, నాన్నో, తెలిసిన వాళ్ళో, వినేవాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు దొరికితే చెప్పొచ్చు. చాలా మంది ఉండాలి. 2000 మంది, 3000 మంది, 40,000 మంది, 300,000 మంది ఉండాల్సిన అవసరం లేదు. ముగ్గురున్నా చాలు. ముగ్గురు లేకపోతే ఒక్కళ్ళుంటే చాలు. అసలదే అదృష్టం. ముగ్గురు ఒకళ్ళు గాకపోతే అసలెవరు దొరకట్లేదనుకోండి పర్వాలేదు. మరి ప్రవచనం నేనెట్లా చేస్తాను? చెప్తానంటే వినేవాడు దొరకట్లేదంటే, ముందు మీరు చిత్తశుద్ధిగా చెప్పాలి అన్న సంకల్పమైతే చేయండి. వినేవాడు ఎక్కడి నుంచో దగ్గర నుంచొస్తాడు. చదువుకోవాలి, వినాలి అనుకునేవాడికి చెప్పేవాడెట్లా ఎదురై వస్తాడో, చెప్పాలనుకునేవాడికి వినేవాడు గూడా అట్లా వస్తాడు. అయితే దానికి కావాల్సింది బుద్ధి. అది కావాలి అన్న కోరిక ఉంటేనే వినాలన్నవాడు ఒకడు తయారవుతాడు. అయితే నిజంగా గూడా అట్లాంటి వాళ్ళెవరు లేరు అంటే, నువ్వొక్కడివే కూర్చొని చెప్పుకో. అసలు మనకి ఈ మధ్యన అదృష్టం ఏంటంటే యూట్యూబ్ ఉన్నది. నిజంగా ఎవరు మనతో పాటు లేపోతే చెప్పి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే అదే ఉంటుంది. లేదా మనకు మనం చెప్పుకోవచ్చు. అది కూడా పర్వాలేదు. భగవంతుడు వింటున్నాడో అనుకోని చెప్పొచ్చు. కానీ మాత్రం ఈ స్టెప్ మిస్ అవ్వడానికి వీల్లేదు. నష్టాలుంటాయి. ఎందుకు రావాల్సిన లాభం రాకుండా పోతుంది. 4, 5 రకాల లాభాలు చెప్పుకున్నాం గదా! అవన్నీ మిస్ అయిపోతాయి. మిస్డ్ ఆపర్చునిటీస్. కాబట్టి స్వాధ్యాయం, ప్రవచనం. నువ్వు సత్యం మాట్లాడవలసి ఉంది. చెయ్యి. స్వాధ్యాయం, ప్రవచనం వదిలిపెట్టకు. తపస్సు చెయ్యి. స్వాధ్యాయం, ప్రవచనం వదిలిపెట్టకు. ఋతం రుజువైన మార్గంలో ఉండు. స్వాధ్యాయం, ప్రవచనం వదిలిపెట్టకు. దమశమాలు, అగ్ని కార్యాలు, అగ్నిహోత్రాలు, అతిథి పూజలు, మానుష సేవలు అన్నీ చేస్తూ ఉండు. కానీ ఏది చేస్తూ ఉన్నా స్వాధ్యాయం, ప్రవచనం మాత్రం వదిలిపెట్టడానికి వీల్లేదు. 2 చేయాల్సిందే. టైం లేదని చెప్పరాదు. ఎక్స్‌క్యూజెస్ అన్నీ చెప్పరాదు. ఏవో కర్మలున్నాయి, పనులున్నాయి, టైం లేదు, నాకంతగా రాదు. ఇంకొకటి విచిత్రమైన ఎక్స్‌క్యూజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినేవాడు ఎవడు లేడు, దొరకట్లేదు. అదొక ఎక్స్‌క్యూజ్. 2 చెప్దామంటే గూడా టైం ఉండట్లేదు. మూడో ఎక్స్‌క్యూజ్. అంటే నాకంత పెద్దగా రాదు, అందుకని చెప్పట్లేదు అన్నది మూడో ఎక్స్‌క్యూజ్. అన్నీ పనకమాలిన ఎక్స్‌క్యూజ్‌లు. అన్నీ పనకమాలిన ఎక్స్‌క్యూజ్‌లు. అన్నీ అల్ప బుద్ధితో ఉన్న ఎక్స్‌క్యూజ్‌లు. ఒకటి వినేవాడెవడు లేడంటే, నువ్వు నిజంగా సంకల్పించి ఎవడో ఒకడు దొరుకుతాడు. ఎవ్వడు లేకపోతే ఇక్కడ చెప్తున్నాను నేను. ఇక్కడ వింటున్న వాళ్ళందరికీ. ఎవరు లేకపోతే నాకు చెప్పండి నేను వింటాను. నాకు చాలా టైముంది. నాకు చెప్తే నేను కూర్చొని వింటాను. అసలు తొందర పెట్టను. చేయగలిగినంత సపోర్ట్ చేస్తాను. శాంతిగా వింటాను. నాకు చెప్పండి నేను వింటాను. వినేవాడు ఎవడు లేడు అనడానికి వీల్లేదు. రెండోది టైం లేదంటే మీ కర్మ. టైం లేదు, కర్మలున్నాయంటే మీ కర్మ.
దాన్ని తొలగించుకోండి కూర్చొని ప్రయత్నం మీద. దానికి నేను గూడా ఏం చేయలేను, దేవుడు గూడా ఏం చేయలేడు. వినడానికి నేను, దేవుడు ఇద్దరం రెడీగా ఉన్నాం. నేను, భగవంతుడు ఇద్దరం వినడానికి రెడీగా ఉంటే గూడా వినడానికి ఎవరు లేరని అబద్ధం చెప్పొద్దు. దాన్ని పక్కన పెట్టండి. అయితే కానీ టైం లేదండి అంటే, ఏవో పనులున్నాయండి అంటే, మీ కర్మ అది మేము గాని, అది నేను గాని, భగవంతుడు గాని ఏమీ చేయలేము. మీరే ప్రయత్నం జేసుకోవాలి. ఈ 2 పక్కన పెట్టాక మూడో విచిత్రమైన ఎక్స్‌క్యూజ్ ఉంటుంది. అంటే నాకెక్కువ రాదు అందుకని నేను చెప్పట్లేదని. నాకెక్కువ రాదు నేను చెప్పట్లేదని నువ్వు చెప్పడం మొదలుపెడితే ఎక్కువ వస్తుందని చెప్తున్నాం గదా! ప్రయత్నమే చేయకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము? ప్రయత్నం చేయడానికే వెనక్కి, వెనక్కి, వెనక్కి వెళ్తూ ఉంటే నేనైనా ఏం చేయలేను, భగవంతుడు గూడా ఏం చేయలేడు. చెడిపోతారు. సరే ఈలోగా ఏదో ప్రపంచం పిలుస్తుంటుంది మరి. ప్రజలు గావాలి, పిల్లల్ని కనాలి. గృహస్థాశ్రమంలోకి వెళ్తే. ప్రజననం ఉంటుంది మళ్ళీ. ఏదో పిల్లల్ని కనాలి అంటే ఊరికనే ఆటోమేటిక్‌గా ఆంబీం బూమ్ ఫట్లాగా కుండల్లో నుంచి, చెట్లలో నుంచి, నీళ్ళలో నుంచి రారు గదా! పిల్లల్ని కనాలంటే ప్రజననం చెయ్యాలి. భార్యాభర్తలు కలవాలి. అంత మాత్రంతోటే అయిపోదు ప్రసవం ఉంటుంది. యాక్చువల్‌గా పిల్లల్ని కనవలసి ఉంటుంది. తర్వాత వాళ్ళని పెంచాలి అవన్నీ జేయాలి. అవన్నీ చేసుకుంటూ కూడా స్వాధ్యాయం, ప్రవచనం వదిలిపెట్టడానికి వీల్లేదు. టైం లేదనరాదు. వినేవాళ్ళు లేడనొద్దు. చదువుకోవడానికి కర్మలడ్డమొచ్చాయనొద్దు. ఇంకేంటో ఎక్స్‌క్యూజ్‌లన్నీ చెప్పుకుంటూ తిరగొద్దు. మీకు మీరే ఆత్మద్రోహం చేసుకోవద్దు. మీకు మీరే ఇంత మాత్రం ఉపకారం జేసుకోవాలి. అసలు ఈ విషయం గురించి ఎంత పెద్ద పెద్ద వాళ్ళందరూ జెప్పారో. రాధీధరుడని ఒక ఆయనున్నారు. ఆయన సత్యం తప్పనిసరని జెప్పారు. దాంతో పాటు స్వాధ్యాయం, ప్రవచనం తప్పనిసరని జెప్పారు. పౌరశిష్టి, పురుశిష్టుల వారి పుత్రులు ఆయనెంత చెప్పారో తపోనిత్యుల వారో, తపస్సు తప్పనిసరి. దాంతో పాటు స్వాధ్యాయం, ప్రవచనం తప్పనిసరని జెప్పారు. మౌద్గల్యుల వారు, ముద్గలుల వారి పుత్రులు నాకుల వారు. ఆయన స్వాధ్యాయం, ప్రవచనం తప్పనిసరి. అవొకటున్నాయంటే, ఆ 2 ఉన్నాయంటే మిగిలినవన్నీ వస్తాయని జెప్పారు. సరే ఇంతమంది పెద్దలందరూ చెప్పారని చెప్తున్నాను గదా! అని మన వేద మంత్రం ఏం చెప్తున్నది? సత్యవచుల వారున్నారు, తపోనిత్యుల వారున్నారు, నాకుల వారున్నారు. ఇంతమంది చెప్పారు. వీళ్ళతో పాటు నేను గూడా చెప్తున్నాను. ఇదే తపస్సు, ఇదే తపస్సు, ఇదే తపస్సు. ఇంత మాత్రం తపించకపోతే బ్రహ్మ విద్య ఎట్లా వస్తుంది? కాబట్టి నేను చెప్తున్నాను, నేను కూడా చెప్తున్నాను విను అని మన వేదం కూడా పాపం మంత్రము ఈ అనువాకం చెప్పింది. ఇంకింత చెప్తే గూడా అయినా గూడా వెనక్కి, వెనక్కి, వెనక్కి తగ్గితే పక్కన, పక్కన నిలబడితే మీ గురించి మీరు ఆలోచించుకోండి కూర్చోండి. ఎవరి గురించి వాళ్ళకు ఆలోచన ఉండాలి మరి. ఇప్పుడు ఇంత చూసుకున్నాం గదా! స్వాధ్యాయం, ప్రవచనం అయిన తర్వాత ఎంతసేపు చదువుకోవడం, చెప్పడం ఎంతో కొంచెం అంతంత మాత్రంగా ఆచరించడం గాదు. ఇంకిప్పుడు సీరియస్‌గా అందులోకి దిగుదాము. అయింది గదా! ఇంకా ఎక్స్‌క్యూజెస్ అన్నీ లేవు. అన్నీ పక్కన బెట్టాం, కట్టేసాం. చదువుకుంటున్నాము, చదువు చెప్తూ ఉన్నాము, ఆలోచించుకుంటున్నాము, డిస్కస్ చేస్తున్నాము. ఎంతో కొంత అప్లై చేస్తున్నాం, ఆచరిస్తూ ఉన్నాం కదా! ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు దాంతో బ్రహ్మజ్ఞానాన్ని ఎట్లా ప్రకాశింప చేసుకోవాలి నాలో? నాలో బ్రహ్మజ్ఞానం ఇంత చేయడం ఎందుకు? బ్రహ్మజ్ఞానం కోసమే కదా! ఆ బ్రహ్మజ్ఞానం నాలో ఎట్లా ప్రకాశిస్తుంది అని చెప్పడం కోసం ఒక మంత్రమొచ్చింది ఇక్కడ దశమో అనువాకంలో. ఆయనకు ఒకరున్నారు ముందు. అంటే మనకన్నా ముందున్న వాళ్ళు దీన్ని ఆచరించి దాన్ని సాధించి ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తూ ఉన్నది పాపం మనకు వేదం. ఊరికనే చెప్తే ఆ! నిజంగా వస్తుందిటండి అనుకోని అనుమానాలతో చెడిపోకుండా ఉన్నారు అని మనకు కొంతమందిని గురించి చెప్తూ ఉన్నది. ఇక్కడ ఒకళ్ళ గురించి చెప్తూ ఉన్నది మనకు ఈ మంత్రము. అహం వృక్షస్య రేరివ కీర్తిః పృష్టం గిరేః ఇవ ఊర్ధ్వ పవిత్రః వాజినీ ఇవ స్వమృతం అస్మి ద్రవిణం సవర్చసం సుమేధాః అమృతోక్షితః ఇతి త్రిశంకోః వేదానువచనం. త్రిశంకుల వారని ఒకళ్ళు ఉన్నారు మనకు ఋషులు. వారి గురించి చూద్దాము. త్రిశంకుల వారు ఏమి చెప్పారంటే, నేను ఈ వృక్షం ఉన్నది గదా! సంసార వృక్షము. దీనికి ప్రేరకుడినై ఉన్నాను.
నా వల్లనే ఈ సంసార వృక్షము ప్రేరేపించబడుతూ ఉన్నది. అందుకనే ఇది నిలబడి ఉన్నది అని ఆయన తెలుసుకున్నారు. ఆయన తెలుసుకొని చెప్పారు. ఆయన ఇంకా ఏం తెలుసుకున్నారు ఆయన గురించి? మనకేం జెప్పారు? నా కీర్తి ఎంతగా వ్యాపించిందంటే, గిరేహ పృష్టం ఇవ పర్వత శిఖరమంత వ్యాపించింది. అంత ఎత్తుగా ఉన్నది నా కీర్తి, నా వ్యాప్తి, నా మహత్ అని జెప్పారాయన. ఆ తర్వాత ఆయన గురించి ఆయన ఎట్లా దర్శనం చేసుకున్నారు, ఆత్మ దర్శనం ఎట్లా చేశారంటే, ఊర్ధ్వ పవిత్రః నేను ఎంత పవిత్రంగా ఉన్నాను అంటే, నా ఊర్ధ్వము, నా మూల కారణము ఆ పరమాత్మ అయి ఉన్నది. ఏ తత్వం ఉన్నదో అది నేనై ఉన్నాను. అది నా ఊర్ధ్వమై ఉన్నది. అసలు నేను వాజిని ఇవ అందరికీ అన్నం పెట్టేది సూర్యమండలము. అది ఎంతటి అమృత కిరణాలతో ఉంటుందో, అటువంటి చక్కటి అమృతమయుడినై ఉన్నాను నేను. నా వల్లే మొత్తం అన్నింటికి భోజనం, నా వల్లే అన్నీ నిలబడి ఉండడం, నాకు మూలము పవిత్రమైన ఆత్మతత్వము. ఆ విధంగా ఉన్నాను అని ఆయన తన గురించి తాను చూసుకొని మనకు చెప్తూ ఉన్నారు. ఆయన గురించి చూసుకొని మనకు చెప్తుంటే మనకేమి లాభం అని మళ్ళీ ఇంకొక ప్రశ్న రారాదు. ఆత్మ దర్శనం చేశారంటే ఆత్మ అందరికీ ఒక్కటే. కాబట్టి ఈ విధంగా నిన్ను నువ్వు చూసుకో అని మనకు వేదం చెప్తున్నది పాపం. ఆయన అట్లా చూసుకున్నాడు. నిన్ను గూడా నువ్వు అట్లా చూసుకో అని. నేను సవర్చసం ద్రవిణం అస్మి. ప్రకాశిస్తున్న ద్రవ్యమై ఉన్నాను. మొత్తం కనిపిస్తున్న ద్రవ్యమయమైన కార్యరూపమైన జగత్తు బ్రహ్మాండమంతా నేనే అయి ఉన్నాను అని ఒక అర్థము. కాక జ్ఞానమన్న ద్రవ్యము పైగా మన ఈశావాస్యంలో మొదటి మంత్రంలో అదేం చెప్పింది పాపము? కస్యస్విద్ ధనం అని. ఆ ధనమంతా ఎవరిది? నాదే. మొత్తం ప్రకాశిస్తున్న జ్యోతిర్మయమైన ఆత్మజ్ఞానంతో కూడిన ధనం మొత్తం నాదే. సుమేధాః ఇంత మేధస్సు నాది. మొత్తం ఇంత వృక్షాన్ని నడిపిస్తున్నాను. బ్రహ్మాండానికి నేను ద్రవ్యమై ఉన్నాను. ఉపాదాన కారణమై ఉన్నాను. అందుకోసం కావలసిన సృష్టి స్థితి లయలకు ఎంతటి మేధస్సు కావాలో అదంతా నేనే అయి ఉన్నాను. అమృతోక్షితః అమృతమయమై శతమన్నది నాశమన్నది లేకుండా ఉన్నాను. కాక అమృతంతో తడుపబడి నిండి ఉన్నాను. మళ్ళీ మనకు ఆనందీనః పునీయాత్ అని ఆ శ్లోకం గుర్తుకొస్తున్నది. క్షీరోదన్వత్ ప్రదేశే అని ఇన్ని విధాలుగా త్రిశంకుల వారు తెలుసుకుని చెప్తే దాన్ని మన వేదము అనుసరించి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మనకి ఈ వచనాన్ని ఇచ్చింది. వారికలా ఆత్మదర్శనం కలిగిందిట. వారిని వారు దర్శించుకున్నారు. ఆత్మ అంతా ఒకటే. నీకు కూడా అదే. కాబట్టి నీ దర్శనం కూడా నువ్వు చేసుకో ఈ విధంగా అని మనకు మన ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. దీనికి శంకర్ల వారిచ్చిన భాష్యం చూద్దాము. అహం వృక్షస్య ఉచ్ఛేదాత్మకస్య సంసార వృక్షస్య రేరివ ప్రేరయిత అంతర్యామి ఆత్మన. నేను ఈ సంసార వృక్షంలో అంతర్యామిగా ఉండి, ఆత్మగా ఉండి, అంతరాత్మగా దాన్ని రేరివ ప్రేరయిత ప్రేరేపిస్తూ ఉన్నాను. నా వల్లే అది నడుస్తూ ఉన్నది. ఎందుకది సంసార వృక్షం అంటే వృక్షానికి అర్థమేమి? ఉచ్ఛేదాత్మకం. ఏదైతే పెళ్లగించబడుతుందో అని అర్థం. సంసారమే ఎప్పటికి అయినా సరే నశించిపోయేది. నేనెప్పటికీ ఉంటాను. ఎప్పటికీ ఉండే నేను నశించిపోయే ఈ సంసార వృక్షాన్ని, అశ్రద్ధ వృక్షాన్ని నడిపిస్తూ ఉన్నాను. కీర్తిః అంటే ఖ్యాతి. గిరేః పృష్టం ఇవ కొండ శిఖరంలాగా లేదా పర్వతం శిఖరంలాగా ఉచ్ఛ్రితా మమ ఎంత ఎత్తుగా ఉన్నది అంటే, నేనంత తక్కువైపోయానని అనుకుంటే, ఆలోచించుకుని నేను తక్కువైపోవడం కాదు, అంత ఎత్తుగా ఉన్నాను అని తెలుసుకోవాలి. ఊర్ధ్వ పవిత్రం. ఊర్ధ్వం అంటే కారణం. అది పవిత్రం అంటే పావనమయ్యేది. పావనం చేసేది జ్ఞానప్రకాశం. జ్ఞానప్రకాశమై ఉన్నాను. ఎందుకు అంటే పరమబ్రహ్మ
యస్య సర్వాత్మనః మమ, ఆ పరమమైన బ్రహ్మ పరబ్రహ్మము సర్వాత్మనైన నాకు కారణమై ఉండడం చేత నేను పవిత్రమై ఉన్నాను. అందుకని ఊర్ధ్వ పవిత్రః నేను. సహ అహం ఊర్ధ్వ పవిత్రః. వాజిని ఇవ అంటే వాజవతి ఇవ అన్నమయం. వాజం అంటే అన్నం. తత్వతి సవితరి ఇతి అర్థః. అన్నం అంటే అన్నమయమైన మన సూర్యుడు. ఆయన వల్లే భోజనం అందరికి. మొత్తం సర్వప్రాణులకు. యథా సవితరి అమృతం ఆత్మతత్వం విశుద్ధం ప్రసిద్ధం శృతి స్మృతి శతేభ్యః ఏవం స్వమృతం శోభనం విశుద్ధం ఆత్మతత్వం అస్మి భవామి. ఆ సవితరి సూర్యమండలంలో ఆత్మతత్వమన్న అమృతం ఏదున్నదో ఆ విశుద్ధమైనది ఉన్నది అని ప్రసిద్ధంగా తెలిసిందే. ఈ విషయము శృతులు, స్మృతులు వందల కొద్దీ చెప్తూ వచ్చాయి. కాబట్టి స్వమృతం ఈ విధంగా నేను అంటే శోభనకరమైన, మంగళకరమైన, అమృతం అంటే విశుద్ధమైన ఆత్మతత్వం అస్మి, భవామి అయి ఉన్నాను అని మనం తెలుసుకోవాలి. ఆయన తెలుసుకున్నారంటే అక్కడికి అయిపోలేదు. ఒకళ్ళు తెలుసుకున్నారంటే అందరికి అదే విషయం. ఆత్మ ఒక్కటే ఉన్నది. ఇప్పుడు ద్రవిడం గురించి చూద్దాము. ద్రవిడం అంటే ధనం. అది సవర్చసం, దీప్తిమత్, ప్రకాశిస్తూ ఉన్న ద్రవిణం. అంటే ఏమి? తత్యేవ ఆత్మతత్వం అస్మి ఇతి అనువర్తతే. అస్మి అని అన్నింటికి కలుపుకుంటూ ఉండాలి. ప్రకాశిస్తూ ఉన్న ద్రవ్యం అంటే ఆత్మతత్వం అయి ఉన్నాను నేను. అసలు నా స్వరూపం ఆత్మ. తత్వం. ఆత్మ అంటేనే స్వరూపం. అది నా తత్వం. ప్రకాశం నా తత్వం అని తెలుసుకోవాలి. అది నా ధనం. అదే ద్రవిడం. బ్రహ్మజ్ఞానం ఆత్మతత్వ ప్రకాశత్వాత్ సవర్చసం. సవర్చసం వర్చస్సుతో కూడా, ప్రకాశంతో కూడా అంటే ఏం ప్రకాశం? బ్రహ్మజ్ఞానం అన్న ఆత్మ ప్రకాశం. అదే నా ధనం. కస్యచిద్ ధనం అని ప్రశ్నించింది గూడా మనకు ఈశావాస్యం. కస్యచిద్ ధనం అంటే కస్యచిద్ ఎవరిదిరా ఈ ధనం? ఎవరిదిరా గాదు. ఎవరురా ధనం? నేనే. జ్ఞాన ప్రకాశం అన్న ధనము, ఆ జ్ఞానము, ఆ ప్రకాశము అని నేనే. ద్రవిణం ఇవ ద్రవిణం మోక్ష సుఖ హేతుత్వాత్, లేదా ఇంకో రకంగా చూద్దాం. ద్రవిణం అంటే ద్రవ్యం. మోక్ష సుఖము అని దానికి అర్థం. దానికి కారణం. అస్మిన్ పక్షే ఒకవేళ దీన్నిట్లా ద్రవిణం అంటే మోక్ష సుఖానికి కారణమైన ద్రవ్యం అని అనుకున్నాం అనుకోండి. అటువంటప్పుడు ఆ పక్షంలో ప్రాప్తం మయా అని అధ్యాహారం జేసుకోవాలి. ఇక్కడ అస్మి అని చేసుకుంటున్నాం గదా! నేను అస్మి ఇతి అని చేసుకుంటున్నాను. అయి ఉన్నాను అని చేసుకుంటున్నాను. దానికి అధ్యాహారం కలుపుకుంటున్నాను. అయితే ఒకవేళ దీన్ని ఆ ద్రవ్యం నేనే అయి ఉన్నాను అనుకుంటే అస్మి అనుకోవాలి. ఆ ద్రవ్యం నాకున్నది. ఆ బ్రహ్మజ్ఞానం నాకున్నది. బ్రహ్మజ్ఞానం నేనే అన్నప్పుడు అస్మి అనుకోవాలి. బ్రహ్మజ్ఞానం నాకు ఉన్నది అన్నప్పుడు మయా ప్రాప్తం నా వల్ల పొందబడ్డది అని అధ్యాహారం మార్చుకోవాల్సి ఉంటుంది. కాక సుమేధాః శోభనా మేధా సర్వజ్ఞ లక్షణా యస్య మమ సహ అహం సుమేధాః. అంటే శోభనకరమైన, మంగళకరమైన మేధస్సు. మేధస్సు అట్లాంటి, ఇట్లాంటి మేధస్సు తెలివితేటలు గాదు. సర్వజ్ఞానంతో కూడిన, సర్వజ్ఞత్వం అన్న లక్షణంతో కూడిన మేధస్సు, తెలివితేటలు. జ్ఞానం ఒక్కటే గాదు. దాన్ని తెలుసుకుంటూ ఉండడం కూడా. ఎవరిదై ఉన్నదో ఆ నేను సుమేధాః అయి ఉన్నాను. ఈ సుమేధ అన్నది కూడా మళ్ళీ మనకు విష్ణు సహస్రనామంలో ఒక నామం. అక్కడ గూడా చాలా అందంగా చెప్పుకుంటొచ్చాము. సంసార స్థితి ఉత్పత్తి సంహార కౌశల యోగాత్ సుమేధస్త్వం. ఈ సంసార వృక్షం ఒకటి నా వల్లే నడుస్తుందని జెప్పాను గదా! ఆ సంసార వృక్షం యొక్క స్థితి, దాని ఉత్పత్తి, సృష్టి, దాని సంహారం, లయం, దానికి కావలసిన కుశలత మొత్తం నాకుండడం చేత కౌసల్యం అందుకనే మనకి రామాయణం. అంత మేధస్సు నాకున్నది. అతః ఏవ అమృతః అమరణ ధర్మాక్షితః అక్షీణః అవ్యయః అక్షతః వా. అందుకనే నేను అమృతం. ఎందుకని నేను అమృతము? నేనే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాడిని కూడా నేనే.
ఆ బ్రహ్మజ్ఞానంతో తెలుసుకుంటూ ఉన్నవాడిని కూడా నేనే. దాంతో ఊరుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు సంసార వృక్షాన్ని తయారు చేసుకొని, లయం చేసుకొని ఆడుకుంటూ ఉన్నది కూడా నేనే. అయితే అది ఎప్పుడూ ఉన్నది నేను. సంసార వృక్షం ఉండొచ్చు, మారుతూ ఉండొచ్చు, అదేమైనా కావచ్చు, దాన్ని నేనేమైనా చేయొచ్చు. కానీ ఎప్పుడు ఉండేది మాత్రం నేనై ఉన్నాను. కాబట్టి నాకు మృతం లేదు. అమరణ ధర్మం నాది. మరణం అన్న ధర్మం నాకు లేదు. ఉన్నది అని అనుకుంటే అజ్ఞానం. ఉన్నది అని అనుకుంటే అజ్ఞానం. అప్పుడు నేను ఆ కొండ శిఖరమంత ఎత్తుగా ఉన్నానని ఎందుకనుకుంటానో, ఆ కొండ కింద పడి పచ్చడై ఉంటాను. అమరణ ధర్మం నాది అని తెలుసుకుంటే కొండ శిఖరంలా, పర్వత శిఖరంలాగా ఎదుగుతాను. అంత వృద్ధి కావాలి నాకు. అప్పుడే అక్షితః నేను క్షీణం కాకుండా, క్షయం గాకుండా, అవ్యయం గాకుండా, ఏ క్షతము అంటే నాశం లేకుండా ఉంటాను. కాక ఈ అక్షితః అన్నదానికి ఇంకొక అర్థం చూద్దాం. అమృతోక్షితః అని ఉన్నది గదా! దానికి ఇంకొక అర్థం. నేను అమృతమయమై ఉన్నాను. నేను అమృతము. నాకు నాశం లేదు అని అమృతోక్షితః అని చూసుకున్నాం గదా! ఇంకొక రకంగా చూద్దాం. అమృతేన వా ఉక్షితః సిక్తః. అమృతంతో నేను తడుపబడి ఉన్నాను. మళ్ళీ అదే క్షీరోదన్వత్ ప్రదేశేలో పైన దట్టమైన శుభ్రమైన మబ్బులు, చల్లటి సన్నటి పిల్ల తెమ్మెరలాగా కురిపిస్తూ ఉంటే, ఆ అమృతంలో తడుస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్న స్వరూపం నాది. ఇదెట్లా ఉన్నది? మనకెట్లా తెలిసింది అంటే, అమృతోక్షితోహం అని మనకు బ్రాహ్మణాలు వేద మంత్రాలు కూడా ఉన్నాయి. నేను అమృతం చేత తడువబడి ఉన్నవాడిని. అంటే అంతగా పూర్తిగా తడిసి ఉన్నాను అమృతంతో నేను నిండి ఉన్నాను. రసం లేకుండా ఎండిపోయి లేను నీరసంగా. రసోహం నేను. తర్వాత ఇతి ఈ విధంగా ఏవం త్రిశంకోః ఋషేః బ్రహ్మభూతస్య బ్రహ్మవిదః వేదానువచనం. త్రిశంకుల వారని ఉన్నారు ఋషులు. ఆయన బ్రహ్మభూతుడు బ్రాహ్మీభూత స్థితిని సంపాదించి, బ్రాహ్మీభూత స్థితికి చేరి, ఆ బ్రహ్మను తెలుసుకున్న వారున్నారు. ఆయన చెప్పిన దాన్ని మన వేదం అనుసరించి మనకు చెప్తూ ఉన్నది. వేదం అంటే వేదనం ఆత్మైకత్వ విజ్ఞానం. ఆత్మ నేనే అన్న విజ్ఞానం కలిగి ఉండడమే. అసలు ఆ వేదనం అంటే తెలుసుకోవడం. ఆత్మ అన్నది ఏకం. అది నేను అని తెలుసుకొని ఉండడం. ఏకం ఏవ అద్వితీయం అని తెలుసుకోవడమే వేదనము. వేదనం అంటే బాధ, కష్టం గాదు. వేదం అంటే ఏదో పుస్తకం గాదు. వేదం అంటే పుస్తకం గాదు. వేదనం అంటే బాధ గాదు. వేదమన్నా, వేదనమన్నా తెలుసుకోవడము. ఆత్మైక విజ్ఞానం కలగడమే వేదము. దాని పేరే వేదనము. తస్య ప్రాప్తిం అను. ఆ ఆత్మైక విజ్ఞానాన్ని ప్రాప్తించుకోవడాన్ని అనుసరించి, ఈ వచనము మనకు మన వేదం ఇచ్చింది కాబట్టి అది వేదానువచనం. ఆత్మనః కృతకృత్యత ఆఖ్యాపనార్థం వామదేవవత్ త్రిశంకునా ఆర్షేణ దర్శనేన దృష్టః మంత్రామ్నాయః ఆత్మవిద్యా ప్రకాశకః ఇత్యర్థః. ఆత్మ యొక్క కృతకృత్యత భావాన్ని చెప్పడం కోసం. ఆత్మ అంటే మొత్తం అంతా అయి ఉన్నది. కృతకృత్యం అది కృతార్థం అని చెప్పడం కోసమే వామదేవుల వారనున్నారు. వామదేవుల వారని మళ్ళీ మనకు ఐతరేయోపనిషత్తులో ఇది కూడా మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు చదువుకోవాలి. అందులో ద్వితీయ అధ్యాయంలో ఒకటే ఖండం ఉన్నది. అందులో ఐదో మంత్రంలో ఆ ఖండాన్ని ముగిస్తూ మన ఉపనిషత్తు ఐతరేయం ఏం చెప్పిందంటే, తదుక్తం ఋషినా గర్భేను సన్ అన్వేషాం అవేదమహం అవేదమహం నేను తెలుసుకున్నాను అని ఆయన కూడా చెప్పారు. ఏం తెలుసుకున్నారు ఏమి అంటే, అంతా నేనే అయి ఉన్నానని తెలుసుకున్నారు. అది చాలా విస్తారంగా చెప్తారాయన ఏం తెలుసుకున్నారో. అట్లనే ఈయన కూడా తెలుసుకున్నారు. అక్కడ ఐతరేయోపనిషత్తులో వామదేవుల వారు తెలుసుకున్నట్టే, ఇక్కడ తైత్తరీయంలో త్రిశంకుల వారు తెలుసుకున్నారు. ఏమి తెలుసుకున్నారు? ఆర్షేణ దర్శనేన జ్ఞాన దర్శనంతో, ఆత్మజ్ఞాన దర్శనంతో ఆత్మజ్ఞానాన్ని దర్శించి దృష్టః దానివల్ల తెలియబడ్డ ఏ మంత్రము యామ్నాయం ఉన్నదో వేద మంత్రము, అది ఆత్మ విద్యా ప్రకాశకః. ఇంతకీ ఆయన చెప్తున్నదేమి?
అసలు ఈ చెట్టుని నడిపిస్తున్నది నేనే. పర్వత శిఖరం అంత ఎత్తుగా ఉన్నది నా కీర్తి. పైనంతా పవిత్రంగా ఉన్నది. నేను అమృతమయమై ఉన్నాను. ప్రకాశిస్తున్న ద్రవ్యం మొత్తం ధనం నాదే. గొప్ప తెలివితేటలున్నాయి. అమృతంతో నిండి ఉన్నాను అని చెప్తే, ఓహో! అయ్యుండొచ్చులే గాదు. ఇది ఆత్మ గురించి చెప్తున్న విషయం అంటే నీ స్వరూపం కూడా ఇదే అని ప్రకాశింపచేయడం కోసం నీకు కూడా మనసులో నీకు అర్థం కావడం కోసము మనకా మంత్రము, మంత్రామ్నాయము వేద మంత్రం వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ అస్య చ జపః విద్యా ఉత్పత్త్యర్థః అవగమ్యతే. దీన్ని ఎందుకు జపించాలి అంటే మనము దీన్ని ఒకవేళ జపంగా వాడామంటే ఈ మంత్రాన్ని ఆత్మ విద్య మనలో ఉత్పత్తి కలుగుతుంది అని తెలుసుకోవాలి. ఋతంచ ఇత్యాది ధర్మోపన్యాసాత్ అనంతరం చ వేదానువచన పాఠాత్యేతత్ అవగమ్యతే ఏవం శ్రౌత స్మార్తేషు నిత్యేషు కర్మసు యుక్తస్య నిష్కామస్య పరం బ్రహ్మ వివిధిషోః ఆర్షాణి దర్శనాని ప్రాదుర్భవంతి ఆత్మాది విషయాణి ఇతి. ఋతంచ అని మొదలుపెట్టి ధర్మోపన్యాసం చేసింది గదా మనకు. కర్తవ్య ఉపన్యాసము. మన ధర్మమేమి, మన కర్తవ్యమేమి అని. ఆ తర్వాత వేదాన్ని అనుసరించి అది చెప్తూ ఉన్న పాఠం ఒకటి ఇచ్చింది గదా! దానివల్ల మనకు తెలిసేది తెలుస్తూ ఉంటుంది. కాక ఈ విధంగా శ్రౌతము అంటే శృతి వేదం చెప్పినా, స్మార్తము అంటే స్మృతులు చెప్పినా, నిత్య కర్మలతో కూడిన ఎవరైనా నిష్కాముడున్నాడనుకో. వేదం ఏం జెప్పింది? ఇదిగో వేద మంత్రాలు ఇట్లా చదువుకో, మాత్రలు అనింది, అది స్వరాలు అనింది, ఇంకా అక్షరాలు అనింది, వర్ణాలనింది, ఏంటో అనింది. ఆ తర్వాత ఇవన్నీ కూర్చొని చదువుకో అనింది. తర్వాత ఎవరికైనా చెప్పు అనింది. తర్వాత ఇదిగో చూసావా వీళ్ళందరికీ ఈ విషయం తెలిసింది అనింది. అంతా బానే ఉంది గానీ, దాన్ని నేనెట్లా ఆచరించాలి అని కూడా చెప్పాలి గదా! పాపం మన వేదం మనకు, మన ఉపనిషత్తు. అందుకని కొంతమందుంటారు. నిత్యము వాళ్ళు కర్మల్లో ఉంటారు. శ్రౌత కర్మల్లో ఉంటారు. శ్రౌత కర్మలంటే శృతి చెప్పినట్టు వేదోక్తమైన కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు. కాక స్మార్తులు అంటే స్మృతులు చెప్పిన విధంగా, శాస్త్రాలు చెప్పిన విధంగా కర్మలు చేసేవాళ్ళు. వేదం ఏం చెప్పిందో అందులో నుంచే తీసుకుని స్మృతులు కూడా మనకు అవే విషయాలను ఎట్లా ఆచరించాలి అని చెప్తూ వస్తాయి. ఈ స్మృతులు, శాస్త్రాలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యంగా కొన్ని రకాలు యాక్చువల్‌గా స్మృతి అని పేరు పెట్టుకునుంటాయి. అందులో ఒక స్మృతి మనుస్మృతి అని మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాము. ఆ మనుస్మృతిలో విషయాలు ఎక్కడి నుంచొస్తాయి? శ్రౌతంలో నుంచే, శృతిలో నుంచే. వేదం చెప్పిన విషయాలనే మన మనుస్మృతి కూడా చెప్తుంది. కాక స్మృతులు మళ్ళీ శాస్త్రాలుంటాయి మనకు. వ్యాసుల వారు రాసిచ్చిన పురాణాలు మొదలైనవన్నీ. మనము వేదాల్లో ఉన్నవి చూసి, అవే మళ్ళీ శాస్త్రాల్లో ఉంటాయి మనకు పురాణాల్లో, స్మృతుల్లో వాటిని చూసి, ఆ తర్వాత ఆచార్యులు ఏమి చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఆచరిస్తున్నారు అని చూసి, ఆ తర్వాత నా మనసుకి సంతోషం కలిగే విధంగా నేను వాటిని ఆచరించాలి. ఈ విషయం గూడా మనం మన మనుస్మృతిలో చూసుకున్నాం. ఇదే విషయం మనకిక్కడ తైత్రీయం కూడా చెప్తుంది. ఈ విధంగా పాపము కొంతమందున్నారనుకోండి, ఒకడున్నాడనుకోండి. వాడు శ్రౌత స్మార్త కర్మలు నిత్యం చేసుకుంటున్నాడు శ్రద్ధగా పాపం యుక్తుడై ఉన్నాడు. వాడు కోరికల్ని వాటిని తగ్గించుకున్నాడు నిష్కాముడు. కాబట్టి వాడికి మొత్తము కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. వాడు కామక్రోధాల్ని తగ్గించుకుంటూ ఉన్నాడు. చేయవలసిన వేదోక్తమైన కర్మలు శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు. నిత్యము చేస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు గాదు. అయితే ఇవన్నీ ఉండగా వాడికి ఇంకొకటి కూడా ఉన్నది. పరబ్రహ్మను తెలుసుకోవాలన్న కోరిక కూడా ఉన్నది. వివితిష అంటే వేత్తుమిచ్చ తెలుసుకోవాలన్న ఆశ ఉన్నది వాడికి. అందుకనే పాపం వాడు ఇవన్నీ జేస్తున్నాడు. పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలి అంటే పరబ్రహ్మ జ్ఞానం కావాలి. బ్రహ్మజ్ఞానం కావాలి. బ్రహ్మజ్ఞానం కావాలంటే చిత్తశుద్ధి కావాలి. కాబట్టి నిష్కామంగా వాడు కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మలు కూడా ఏవో ఒకటి వాడికి ఇష్టమొచ్చినవి, వాడికి తోచినవి గాదు. పెద్దలు అంగీకరించినవి, వేదాలు చెప్పినవి, భగవంతుడిచ్చినవి
వాటన్నింటిని వాడు పాపం శ్రద్ధగా చేస్తూ, చిత్తశుద్ధి సాధిస్తూ, చిత్తంలో ఒక కోరికను పెట్టుకున్నాడు. వాడికి బ్రహ్మజ్ఞానం కావాలని ఆశ ఉన్నది. అటువంటి వాడికి ఆర్ష దర్శనం చేయించడం కోసము ఇంకిక్కడి నుంచి ఆత్మ విద్య విషయాలు చెప్పడానికి, చర్చించడానికి మన ఉపనిషత్తు మొదలుపెడుతూ ఉన్నది. దాన్ని చూసుకుంటూ వెళ్దాము. వేదం అనూచ్య ఇతియేవ మాది కర్తవ్యత ఉపదేశారంభః. వేదాన్ని నేర్చుకోవడము. అనూచ అంటే గురువులు చెప్తూ ఉంటే విని మళ్ళీ దాని వెనకాల మనం అంటూ ఉండడము. ఇంకా ఆ విధంగా ఆదిగా గలిగిన కర్తవ్యం ఒకటున్నది మనకు. వేదం నేర్చుకోవాలి. ఆ విధంగా చేస్తూ ఉండడం అన్న ఉపదేశం మొదలుపెడుతూ ఉన్నదింకా. స్టెప్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నది. ఇంతవరకు బ్యాక్‌గ్రౌండ్ అంతా చెప్పింది. ఎందుకు అంటే బ్రహ్మ విషయ జ్ఞానాత్, బ్రహ్మ విషయ జ్ఞానాన్ని, బ్రహ్మ విజ్ఞానాన్ని మనకు అందించే కన్నా ముందు మనకు నియమాలున్నాయి, కర్తవ్యాలున్నాయి, శ్రౌత స్మార్త కర్మలున్నాయి. ఇవన్నీ మనకు అర్థమవ్వాలి. ఏ విధంగా ఏమి చెయ్యాలి అని మనకు తెలియాలి కాబట్టి వాటిని కూడా చెప్తుంది. అనుశాసన శృతేహే, అనుశాసనం చేస్తుంది. మనకు శిక్షణ ఇస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది. ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్తుంది. ఎందుకు అంటే పురుష సంస్కారార్థత్వాత్. పురిసేతే ఇతి అని, పురిసేనాత్ అని శరీరంలో ఉన్న ఆ జీవభావం ఏదున్నదో, అది జీవభావంతో ఉన్నది. అది పర్వత శిఖరం అంత ఎత్తుగా ఉన్నాను నేనన్న విషయం మర్చిపోయి, ఏదో నేను చాలా అల్పం అనుకుంటున్న అజ్ఞానంతో ఉన్నది. సంసార వృక్షాన్ని నడిపిస్తూ ఉన్నది నేను అన్నది మర్చిపోయి, సంసార వృక్షంలో ఉన్నాను అనుకుంటున్నదది. అంత మాత్రమే అనుకుంటూ ఉన్న ఏ పురుషమున్నదో, దానికి సంస్కారాన్ని కలిగించాలి. కాబట్టి ఈ అనుశాసనం మొదలుపెడుతూ ఉన్నది మనకు వేదము. ఈ అనుశాసనం అని మాటి మాటికి వింటూ ఉంటాము. దానికర్థం ఇది. సంస్కృతస్య హి విశుద్ధ సత్వస్య ఆత్మజ్ఞానం అంజసా ఏవ ఉత్పద్యతే. ఎప్పుడైతే చిత్తము సంస్కరించబడుతుందో, అప్పుడు విశుద్ధమైన సత్వము, ఆత్మజ్ఞానము, విశుద్ధ సత్వము యొక్క ఆత్మజ్ఞానము అంజసా ఏవ వెంటనే కలుగుతుంది మనసులోనే. ఈ విషయం మళ్ళీ మనకు శృతి చెప్పింది, స్మృతి చెప్పింది. శ్రౌతము ఉంది, స్మార్తము ఉంది. తపసా కల్మషం హంతి విద్యయా అమృతమశ్నుతే అని మనుస్మృతిలో 12వ అధ్యాయంలో 55వ శ్లోకమున్నది. తపస్సు చేత కల్మషాలను పోగొట్టుకుని విద్యతో అమృతాన్ని పొందుతాడు అని. అట్లానే మనకు తైత్రీయోపనిషత్తులో మళ్ళీ తర్వాతొస్తుంది. వక్షతి చ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని. తపస్సుతో బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. ఇంక అప్పుడు తెలుసుకో అని. ఆ విధంగా బ్రహ్మ జిజ్ఞాస తెచ్చుకో తపస్సుతో అని. అతః విద్యా ఉత్పత్త్యర్థం అనుష్ఠేయాని కర్మాణి. విద్యను ఉత్పత్తి చేయడం, నీ మనసులో విద్యను పెంపొందింపజేసుకోవడం కోసమే అనుష్ఠించవలసిన కర్మలున్నాయి కొన్ని. అసలు కొన్నని గాదు. ఏ కర్మైనా దాని కోసమే. వేరే కర్మలన్నీ అక్కర్లేని కర్మలు. ఏ కర్మ చేసినా సరే అది మనకు చిత్తశుద్ధిని కలిగిస్తూ ఉండాలి. దానివల్ల మనకు బ్రహ్మజ్ఞానానికి అర్హత కలుగుతూ ఉండాలి. లేకపోతే అప్రయోజనమైన, నిష్ప్రయోజనమైన కర్మలు. అనుశాస్तीति అనుశాసన శబ్దాత్ అనుశాసనాతిక్రమే హి దోషోత్పత్తిః. అనుశాసనం అన్నదది. ఊరికనే ఊరుకోలేదు. మన వేదము, ఈ ఉపనిషత్తు ఆ మంత్రం ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో అనుశాసనం అన్నది. అనుశాసనం అంటే ఆ శబ్దం వల్ల మనకేం తెలుస్తుంది? ఈ శాసనాన్ని అతిక్రమించడానికి వీల్లేదు. అతిక్రమిస్తే, ఈ చెప్పిన విధంగా చేయకుండా ఉన్నారంటే దోషం కలుగుతుంది అని చెప్తూ ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. చేసి తీరాలి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రాక్ ఉపన్యాసాత్ చ కర్మణం. ఇప్పుడు బ్రహ్మ విద్యను ఉపన్యసించే కన్నా ముందు కర్మల గురించి చెప్తూ ఉన్నది మనకు మన ఉపనిషత్తు తైత్తిరీయము. కేవల బ్రహ్మ విద్య ఆరంభాత్ చ పూర్వం కర్మాణి ఉపన్యస్తాని. బ్రహ్మ విద్యను చెప్పే కన్నా ముందు కర్మలను చెప్తూ ఉన్నది కాబట్టి మనకేమర్థమవుతున్నది? కర్మలు ఎందుకు? బ్రహ్మ విద్య కోసమే అని అర్థం చేసుకోవాలి. ఉదితాయాం చ బ్రహ్మ విద్యాయాం అభయం ప్రతిష్ఠాం విందతే న బిభేతి కుతశ్చన కిమహం సాధునా అకరవం అని ఇతి ఏవ మాదినా కర్మ నైష్కించన్యం దర్శయిష్యతి.
అసలు బ్రహ్మ విద్య మనసులో ఉదయించిందా, ఇంక వెంటనే వాడికి కర్మలు జారిపోతాయి. అభయం ప్రతిష్టాం విందతే, వాడు అభయ ప్రతిష్టను తెలుసుకుంటాడు అని తైత్రీయమే చెప్పబోతూ ఉన్నది. న బిభేతి కుతశ్చన, వాడికింక భయం అన్నది ఉండదు. ఇంకెక్కడి నుంచి ఏ విధంగా వాడికి భయం ఉండదు. వాడు దేనికి భయపడ్డింకా. కిమహం సాధునా కరవం, అసలు నేను చేసేదేమున్నది, నేనేమి చేయను అని తైత్రీయంలో ఇంకా చాలా మంత్రాలు రాబోతూ ఉన్నాయి. మన తైత్రీయం బ్రహ్మ విద్యను ఉపన్యాసం చేసి, ఆ తర్వాత ఆ స్థితికొచ్చిన వాడు ఎట్లా ఉంటాడని కూడా చూపిస్తుంది. ఇతి ఏవ మాదిన, ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. కర్మ నైష్కించన్యం, ఒక్కసారి ఆ బ్రహ్మ విద్య మనసులో ఉదయించిందా ఇంక కర్మలుండవు అని చూపిస్తూ ఉంటుందది మనకు. కాబట్టి కర్మలెంత వరకు? బ్రహ్మ విద్య కలిగేంత వరకు. ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత కర్మలుండవు. కాబట్టి కర్మలెప్పుడు బ్రహ్మజ్ఞానం కన్నా ముందే ఉంటాయి. బ్రహ్మజ్ఞానంతో పాటు మళ్ళీ కర్మలుండవు. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత కర్మలుండవు. బ్రహ్మజ్ఞానంతో పాటు కర్మలుండవు. బ్రహ్మజ్ఞానం కలిగేంత వరకే కర్మలు, అందుకోసమే కర్మలు. మిగిలినవన్నీ కర్మలు గాదు. మిగిలినవన్నీ పాపాలు. పతన కారణాలు. ఎందుకంటే, ఆ పర్వత శిఖరమంత ఉన్నానని ఎట్లా తెలుస్తుంది మనకు అజ్ఞానంతోటి ఉంటే? అల్పమై ఉన్నామనుకున్నంత వరకు మనం జారిపోతూ ఉన్నామని అర్థం. అతః కాబట్టి. అవగమ్యతే పూర్వోపచిత దురితక్షయద్వారేణ విద్యా ఉత్పత్త్యర్థాని కర్మాణి ఇతి. అందుకని ఇప్పుడు కర్మలేమైనా ఉంటే పూర్వోపచితము, ఇంతకు ముందు సంచిత కర్మలేమైనా ఉంటే గూడా, ఆ సంచిత దురితాలు, సంచిత పాపాలన్నీ, పాపకర్మలన్నీ ఏ కర్మల వల్ల ఏ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే క్షయమైపోతాయో అని చూసుకొని చేస్తూ ఉంటే, ఆ సంచిత పాపకర్మలన్నీ, సంచిత కర్మలన్నీ నశిస్తూ ఉండగా, విద్యా ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అందుకోసమే ఈ కర్మలు అని చెప్తూ ఉన్నారు. అది మనకు తెలుస్తూనే ఉన్నది. మంత్రవర్ణాచ్చ, మన మంత్రవర్ణము వేద మంత్రం గూడా ఏం చెప్తున్నది ఈ సమాజంలో? అవిద్యయా మృత్యుంతిధ్వా, విద్యయా అమృతమశ్నుతే అని చెప్పింది కదా! అవిద్య వల్ల మృత్యువుని దాటి విద్యతో అమృతాన్ని పొందుతాడు వాడు అని. ఇతి ఋతాదీనాం పూర్వత్ర ఉపదేశః అనర్థక్య పరిహారార్థః. ఋతం వదిష్యామః అని ఇంతకుముందు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఋతం అని మన 9 మంత్రంలో కూడా స్వాధ్యాయ ప్రవచనం అని చెప్పుకుంటూ వచ్చాం. ఋతం అనే పాపం అది చెప్తూనే ఉన్నది. ఇక్కడ స్వాధ్యాయ ప్రవచనం కూడా వదిలిపెట్టకుండానే ఋతం మనం చేయవలసి ఉంటుందని ఏమి చెప్తూ ఉన్నదో, పూర్వత్ర ఇంతకు ముందు చెప్పిన ఉపదేశం గూడా అనర్థం ఏమైనా ఉంటదని పరిహరించడం కోసమే. అనర్థకరమైన అర్థం పర్థం లేని కర్మల్ని పరిహరించడం కోసమే. నువ్వు కర్మలు చేస్తూ సత్యం మాట్లాడతావు, ఉపవాసాలన్నీ చేస్తావు, నువ్వు పిల్లల్ని కంటావు, పెళ్ళిళ్ళు చేసుకుంటావు, వాళ్ళని పెంచుతావు, ఏంటో డబ్బులు సంపాదించుకుంటావు, ఏంటో తింటావు, పడుకుంటావు, ఇంద్రియ నిగ్రహం చేస్తావు, అది చేస్తావు, ఇది అన్నీ చేస్తావు. కానీ స్వాధ్యాయం, ప్రవచనం వదిలిపెట్టి చేశావంటే అనర్థం కలుగుతుంది. దాన్ని పరిహరించుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం కోసమే రుత్తమ్మన అక్కడ ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ వచ్చింది పాపం మనకు మన ఉపనిషత్తు. ఇహ తు ఇంకిక్కడి నుంచి జ్ఞానోత్పత్తి అర్థత్వాత్ కర్తవ్య నియమార్థః. జ్ఞానము ఉత్పత్తి జరగాలి అంటే, మనలో జ్ఞానం కలగాలి అంటే బయట నుంచి వచ్చేది గాదది. లోపల నుంచే కలగాలి అంటే దాని ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది అంటే, కర్తవ్యాలున్నాయి మనకు, నియమాలున్నాయి మనము ఆచరించవలసినవి. వాటి గురించి చెప్తూ ఉన్నది. ఇంకిక్కడి నుంచి శిష్యులకు అనుశాసనం మొదలవుతుంది. మనమందరము మనుస్మృతి కూడా వింటూ వస్తూ ఉన్నాము. కాబట్టి ఇది కొత్తగా అనిపించదు. ఇక్కడ ఉన్న విషయాలనే మనుస్మృతిలో కూడా ఉంచారు. కాబట్టి చూసుకుంటూ వెళ్దాము. వేదం అనూచ్య ఆచార్యః అంతేవాసినం అనుశాస్తి. సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాత్ మా ప్రమదః. ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీః. సత్యాత్ న ప్రమదితవ్యం, ధర్మాత్ న ప్రమదితవ్యం, కుశలాత్ న ప్రమదితవ్యం, భూత్యై న ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. అది విషయం. ముందు ఒక మంత్రానికి అర్థం చూద్దాం.
మన ఆచార్యుల వారు గురువుగారు అంతేవాసికి అంటే దగ్గరగా నివసిస్తూ, వసిస్తూ గురువుగారికి దగ్గరగా ఉండి గురుకుల వాసం చేస్తూ, గురువుగారి దగ్గర శ్రద్ధగా విద్యాభ్యాసం చేస్తూ ఉన్న శిష్యుడు. ఆ శిష్యుడికి వేదం అనూచ్య అనుశాస్తి. ముందు వేదాన్ని నేర్పిస్తారు. గురుకులంలో ఉండి మనం వేదాభ్యాసం చేస్తూ ఉంటే మనకు వేదాన్ని నేర్పిస్తారు. వల్లెవేస్తూ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అనుశాసనం చేస్తారు. దాని అర్థం చెప్తారు. ఆ తర్వాత అనుశాసనంలో ఎట్లా ఉంటాయి? సత్యం వద, సత్యమే పలుకుతూ ఉండు అని మళ్ళీ సత్యం అంటే ఏమి? దాన్నెట్లా పలకాలి? ఎటువంటి పరిస్థితుల్లో? వాటి గురించి మొత్తము నేర్పిస్తూ వస్తారు గురువుగారు. తర్వాత ధర్మం చెర అని చెప్తారు. ధర్మాన్ని ఆచరించు అంటారు. మళ్ళీ ధర్మం అంటే ఏంటి? దాన్నెట్లా అర్థం జేసుకోవాలి? ఎట్లా ఆలోచించాలి? ఎట్లా ఆచరించాలి? అని మళ్ళీ ధర్మము దాని సూక్ష్మాలన్నీ చెప్తారు. తర్వాత స్వాధ్యాయాత్ మా ప్రమదః. నువ్వు సత్యం, ధర్మం అని పెట్టుకొని మళ్ళీ అంతవరకే ఆగొద్దు. స్వాధ్యాయాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టరాదు. మా ప్రమదః ప్రమాదం ఉండరాదు. ప్రమాదం అంటే ఆదమరచి ఉండరాదు. అంటే ప్రకృష్టంగా, మదం అంటే మాదము మర్చిపోవడము. ఆదమరచి ఉండడం. ప్రమత్తతతో ఉండడం చేయరాదు. వద్దు. స్వాధ్యాయాన్ని మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగా ఆచరిస్తూ ఉండాలి. ఇది తప్పనిసరి. ఏది చేసినా సరే. తర్వాత ఇంత చేసావు గదా! నువ్వు శిష్యుడిగా ఉండి, గురువుగారి దగ్గర వేదం చదువుకున్నావు. దాని అర్థం తెలుసుకున్నావు. ఆయన మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకా స్వాధ్యాయం చేస్తున్నావు. స్వాధ్యాయం అంటే మళ్ళీ దాంతో పాటు ప్రవచనం కూడా చేస్తూ ఉండాలి. ఎవరికైనా చెప్తూ ఉండాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఒకానొక సమయంలో నీ చదువు, విద్యాభ్యాసం పూర్తయిందనుకో. మనం మళ్ళీ మన మనుస్మృతిలో చూసుకున్న మనకొక 24 ఏళ్ళు, ఒక 25 ఏళ్ళు వచ్చేసరికి అవుతుంది. ఒక్కొక్కసారి ఇంకా మనము అందులో గూడా పీహెచ్‌డీ లెవెల్ వరకు చేయాలి. ఇంకా పూర్తిగా దాన్ని చదువుకోవాలి అంటే ఒక 40, 50 ఏళ్ళు గూడా వస్తాయని చెప్పుకున్నాం మనము. చాలా లెక్కలు గట్టి మరి వయసు ఎంత పడుతుందసలు? ఎన్నాళ్ళు పడుతుంది? ఒక్కొక్క వేదం చదవడానికి, ఒక్కొక్క ఉపవేదం చదవడానికి, ఒక్కొక్క వేదాంగం చదవడానికి శిక్షా వ్యాకరణం మొదలైనవి చాలా ఉన్నాయి. అవన్నీ చదువుకోవడానికి సమయం పడుతుంది. ఇంతకీ విద్యాభ్యాసం పూర్తయిందనుకోండి. మనం మళ్ళీ మరి గురుకులంలో చేరి గురువుగారి దగ్గర వేదాన్ని నేర్చుకుని వల్లెవేస్తూ అనుచ్చానులమై ఇంకక్కడి నుంచి ఇంత దూరం రావడం అవన్నీ చేయలేదు కదా! మరి మధ్యలో మొదలుపెట్టాము ఏమవుతుంది అంటే, దానికి కూడా జెప్పారు మనం అందులో మనుస్మృతిలో దాన్ని గూడా విస్తారంగా చెప్పుకుంటూ వచ్చాము. మనము అసలు ముందు బ్యాక్‌గ్రౌండ్ కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం సీరియస్‌గా స్టడీస్‌లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ, ముఖ్యమైన కొన్ని గ్రంథాలున్నాయి. కనీసం ఈ 10 ఉపనిషత్తులు, రామాయణం, భారతం, భాగవతం, ఆ మనుస్మృతి, దాంతో పాటు సాధన చతుష్టయము దాంతో పాటు ఏదో షడ్దర్శనాలు అని కొన్ని ముఖ్యమైనవేవున్నాయో, ఇంత మాత్రమే బేసిక్ ఫండమెంటల్స్ సరిగ్గా అధ్యయనం చేయడానికి ఒక్కసారైనా సరిగ్గా చదవడానికి మనకు కనీసం ఒక 10 సంవత్సరాలు పడుతుంది. అయితే మన గురించి తర్వాత చూసుకుందాం. ఇక్కడ ఎందుకు అంటే పసి వయసులో 7, 8 ఏళ్ల వయసులో గురుకుల వాసం చేస్తూ అక్కడ ఉండి గురువుగారి దగ్గర చదువుకుంటూ ఉన్న పిల్లల కోసం చెప్తూ ఉన్నారు. దీన్ని మన జీవితంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నామో, ఇక్కడి నుంచి అన్వయం చేసుకుంటూ వెళ్దాము. అయితే ఇక్కడ ఆ శిష్యుడున్నాడు. వాడు పసెప్పుడు ఉపనయనం చేసి గురువుగారి దగ్గరికి తీసుకొని వెళ్లి అక్కడ ఆయనకు అప్పచెప్తే, చదువు ఇంతకి పూర్తయింది ఆ పిల్లవాడికి. పూర్తయిన తర్వాత ఇంకా ఆచార్యుల వారికి ఆయన కోరుకున్న ధనము మనము ఇవ్వగలిగింది. మన శక్తి మేరకు అంటే అతిగా కాకుండా గురువుగారికి ఏవి ఇవ్వాలో అవి మాత్రము, ఏవి బడితే అవి నాకిష్టం వచ్చినవి, నాకిష్టం వచ్చినప్పుడు ఆయన వద్దంటున్నా గూడా బలవంతంగా ఇవన్నీ గాదు. చాలా నియమాలున్నాయి. అవన్నీ గూడా మనుస్మృతిలో చూసుకున్నాము. ఇక్కడ భాష్యంలో మన శంకర్ల వారు కొంతవరకు చెప్తారు. ఆయన సరే అని సంతోషంగా స్వీకరించేవేవున్నాయో అటువంటి వాటిని మనము ఆహృత్య తీసుకొనొచ్చి ఆయనకు ఇస్తే గురుదక్షిణగా, ఫీజుగా దాంతో ఆయన రుణం తీర్చుకుంటాము. ఆ తర్వాత మనము ఆయన అనుమతిస్తే ఇంకా స్నాతకోత్సవం చేసుకోవచ్చు.
దాన్ని సమావర్తనం అంటే ఇంటికి వెనక్కి తిరిగి వెళ్ళడం అని కూడా మళ్ళీ సమావర్తనం అని మనకు ఏదో షోడశ ఒక 16 ధర్మాలేవున్నాయో అందులో అదొకటుంటుంది. చదువు పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళడం అని. ఆ తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి మనము. ఒకటో, రెండో అధ్యాయాలు పూర్తి చేసుకున్నాక గృహస్థాశ్రమంలోకొచ్చామిప్పుడు. మనుస్మృతిలో అవి చదువుకుంటూ ఉన్నాము. ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. ఈ మధ్యలో ఉంటుందది మొత్తం ప్రోగ్రామ్. పెళ్ళిళ్ళెట్లా చేసుకోవాలి, వివాహ వ్యవస్థ మొత్తం అంతా. గృహస్థుగా ఉంటూ భార్యతో ఏ విధంగా, భర్తతో ఏ విధంగా కలిసి ఉండాలి. మళ్ళీ మగ పిల్లలకి మాత్రమే ఉన్న రూల్స్, ఆడపిల్లలకి కాదు అని లేవు. ఆడపిల్లలైనా, మగ పిల్లలైనా అందరికి ఆత్మ అందరికీ ఒక్కటే మళ్ళీ. అందులో వేరు వేరేమీ లేదు. ఇది బ్రాహ్మలకి, వాళ్ళకి, వీళ్ళకి అని కాదు. జన్మతః కాదిదంతా. వర్ణము వాళ్ళు ఏది వరిస్తారో దాన్ని బట్టి విద్యాభ్యాసం ఉంటుంది. అది కూడా చాలా లోతుగా చూసుకుంటూ వచ్చాము. కానీ ఇంతకీ ఆహ్, పిల్లలకు ఇప్పుడు యుక్త వయస్కులయ్యారు. ఆడపిల్లలైనా, మగ పిల్లలైనా. వాళ్ళు వాళ్ళకు తగిన అమ్మాయినో, అబ్బాయినో చూసుకుంటారు. పెళ్లి చేసుకుంటారు. తర్వాత ప్రజాతంతు కావాలి. పిల్లల్ని కనవలసి ఉంటుంది. అందుకోసం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇది ఆగడానికి వీల్లేదు. కానీ అంత మాత్రమే కాదు. పెళ్ళెందుకురా చేసుకున్నావంటే భార్యతోటో, భర్తతోటో కలిసి ఉండడం కోసమే మాత్రమే గాదు. ఇంకా చాలా ఉంటాయి గృహస్థాశ్రమంలో పాటించవలసిన నియమాలు, విధి మొత్తమంతా ఉంటుంది. అవన్నీ ఎందుకురా మళ్ళీ అంటే, అదిగో ఆత్మ జ్ఞానానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడం కోసమే. కాబట్టి ఏవి ఆపకుండానే ప్రజాతంతును కూడా మా వ్యవచ్ఛేత్సీహి అది కూడా ఆపకుండానే చేయవలసినవన్నీ గృహస్థిగా ఆ బాధ్యతలు సమగ్రంగా నిర్వర్తిస్తూనే, మళ్ళీ నీ స్వాధ్యాయం, ప్రవచనం వదిలిపెట్టకుండా ఉండాలి. సత్యాత్ న ప్రమదితవ్యం. ఈ సత్యం గురించి మళ్ళీ మన మనుస్మృతి ఇక్కడ పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, ఇంటికొచ్చే వాళ్ళని, వెళ్ళే వాళ్ళని, అతిథుల్ని, పెద్దల్ని, వాళ్ళని వీళ్ళని చూడడం ఎట్లా అవన్నీ చెప్పిన తర్వాత, పంచయజ్ఞాలు, బ్రహ్మయజ్ఞాలు అవన్నీ చెప్పిన తర్వాత, ఇంకిప్పుడు సత్యం అని పెట్టుకొని ఒక సెక్షన్ అంతా చెప్పింది పాపం 4 అధ్యాయంలో. ఆ సత్యం నుంచి పక్కకి తొలగడానికి వీల్లేదు. ఏమాత్రం ఏమరపాటు ఉండడానికి వీల్లేదు. తర్వాత ధర్మాత్న ప్రమదితవ్యం. ధర్మం నుంచి పక్కకి తొలగడానికి వీల్లేదు. ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, దాన్ని ఆచరించాలి. సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ విధంగా పలకాలి. తెలుసుకోకుండా ఏదో ఒకటి గాదు. కుశలాత్న ప్రమదితవ్యం. కుశలంగా ఉండు. కుశలత కావాలి నీకు. క్షేమం కావాలి. నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, ఇంట్లో ఉన్న వాళ్ళని చూస్తున్నావు, ఇంటికొచ్చే వాళ్ళని చూస్తున్నావు, నిన్ను నువ్వు చూసుకుంటున్నావంటే, మరి అందుకు తగిన సంపాదన కావాలి. ఏదో ఉద్యోగము ఉండాలి, జీతము ఉండాలి, తెచ్చిపెట్టుకోవాలి, ఇల్లు ఉండాలి, కావలసిన వస్తువులు ఉండాలి. నిన్ను నువ్వు సంరక్షించుకోవాలి, నీ మీద ఆధారపడ్డ వాళ్ళని సంరక్షించాలి. ఆ కుశలత అంతా ఉండాలి. నువ్వు అవన్నీ ఆ పనులని మానుకొని ప్రమత్తతతో ఆదమరచి ఉండడానికి వీల్లేదు. చాలా అప్రమత్తంగా ఉండి, చాలా కుశలతతో నువ్వు చేయవలసినవన్నీ చేస్తూ ఉండాలి. భూత్యైన ప్రమదితవ్యం. ఏదో డబ్బులు సంపాదించుకున్నావు, వస్తే వచ్చాయి, పోతే పోయాయి ఆ రకంగా ఉండడానికి వీల్లేదు. వస్తువులున్నాయి అవి మళ్ళీ పోతాయేమో అని, ఆ పోతే పోయాయి దానిదేముంది నేను పట్టించుకోను అని అట్లా ఉండడానికి వీల్లేదు. ప్రమాదం ఉండరాదు. నీ భూతి ఏది సంపాదించుకున్నావో, వాటి గురించి కూడా నీకు శ్రద్ధ ఉండాలి. ఏవి నువ్వు వదిలిపెట్టడానికి వీల్లేదు మరి. కానీ మాత్రం వాటిని పెట్టుకుని అంత మాత్రమే ఉండడానికి వీల్లేదు. స్వాధ్యాయ ప్రవచనము నీ ఆత్మ ఉద్ధరణ మాత్రం వదిలిపెట్టడానికి వీల్లేదు. స్వాధ్యాయ ప్రవచనం తప్పనిసరి ఇందులో మాత్రం నీకు ప్రమాదం ఉండడానికి వీల్లేదు. అయితే సంపాదించుకున్న డబ్బులో, వస్తువులో నిన్నో, నీ వాళ్ళని చూడ్డమో, ధర్మంగా ఉండడము, సత్యంగా ఉండడము, పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళని పెంచడము, ఇవన్నీ గూడా నువ్వు ఏవి వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చేస్తూనే స్వాధ్యాయ ప్రవచనం వదిలిపెట్టకుండా ఆత్మోద్ధరణకి నువ్వు సాధన చెయ్యాలి. ఇవన్నీ కూడా నువ్వు ఏవి చేసినా సరే నీ ఆత్మోద్ధరణ కోసమే, బ్రహ్మ విద్య కోసం అన్న విషయాన్ని మాత్రం ఒక్క క్షణం మర్చిపోరాదు. ఇప్పుడు దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని న ఇతరాణి న ఇతరాణి యాని అస్మాకం సుచరితాని తాని త్వయా ఉపాస్యాని ఇతరాణి. దేవ యజ్ఞం ఉంటుంది. పితృ యజ్ఞం ఉంటుంది. ఋషి యజ్ఞం ఉంటుంది. మనుష్య యజ్ఞం ఉంటుంది. భూత యజ్ఞం ఉంటుంది. ఆ కార్యాలన్నీ చెయ్యాలి. ఇక్కడ 2 చెప్పారు. దేవ పితృ కార్యాభ్యాం అన్నారు. పితృదేవతలు, దేవతలు అంటే మనుషులు అందరిని అందులో బెట్టుకోవచ్చు భూతాలవన్నీ. అట్లా ఆ రకంగా ఆ ఉన్న 5గా విడదీసి మనుస్మృతి చూపించిన వాటిని మొత్తం కలిపి దేవ పితృభ్యాంలో పెట్టుకోవచ్చు. ఆ కార్యాలుంటాయి. వాటిని ఆదమరచి ఉండరాదు. చేయవలసినవన్నీ ప్రమాదం లేకుండా అప్రమత్తంగా చేసి తీరవలసిందే. అవన్నీ ఏవి ఆ యజ్ఞాలు? పంచయజ్ఞాలు ఏవి? మళ్ళా పంచకృత్య పరాయణ అని మనం లలితా సహస్రంలో చెప్పుకున్న దాంతో సహా కలుపుకొని చూసుకోవాల్సొచ్చింది. పంచయజ్ఞాలుంటాయి. అవి చేయకపోతే పంచమహాపాపాలు చుట్టుకుంటాయి. అవన్నీ చేస్తూ ఎంత అప్రమత్తంగా వాటిని చేస్తూ మనము మన ఆత్మోద్ధరణ కోసం స్వాధ్యాయం చేసుకోవాలి అని చెప్తూ వచ్చింది మనకు మనుస్మృతి అంతా చాలా సుదీర్ఘంగా చెప్పుకుంటున్నాం మనము. మాతృదేవో భవ. ఎవరైతే నీకు తల్లి అయి ఉన్నదో, మళ్ళీ తల్లి అనగానే బయోలాజికల్ మదర్ అన్న మాత్రమే ఆగడానికి వీల్లేదు. ఎవరైతే నిన్ను పాలించి పోషిస్తూ ఉంటారో వాళ్ళందరూ తల్లులు, తండ్రులు. ఎన్ని రకాల తల్లులను, తండ్రులను మన వేదం అంగీకరించిందో అన్ని రకాల తల్లిదండ్రులను, పెద్దలను, గురువులను మన మనుస్మృతి కూడా చెప్తూ వచ్చింది. చదువు చెప్పిన వాళ్ళు, చదువు చెప్పించిన వాళ్ళు, కన్నవాళ్ళు, పెంచిన వాళ్ళు, పోషించిన వాళ్ళు, అన్నం పెట్టిన వాళ్ళు, ప్రాణదానం చేసిన వాళ్ళు, వస్త్రదానం చేసిన వాళ్ళు, ఎన్ని రకాలుగానో మనకు మాతృదేవతలు, పితృదేవతలు ఉంటారు. ఆచార్యులుంటారు. వాళ్ళు ఆచరించి మనకు చూపించి, మన చేత ఆచరింపచేస్తూ ఉన్న వాళ్ళుంటారు. వాళ్ళందరినీ దేవతా స్వరూపంగా చూడాలి. వాళ్ళందరూ దేవకర్మల్లోకొస్తారు. పితృదేవ కర్మల్లోకొస్తారు. వాళ్ళందరికీ చేయవలసినవి చేయవలసే ఉంటుంది. ఆపడానికి వీల్లేదు. ఏది ఆపుతావు? గృహస్థాశ్రమంలో ఉన్నావు. మహాశాలుడివై ఉన్నావు. అతిథి దేవో భవ. అతిథులుంటారు. అతిథులంటే ఎవ్వరు అని మళ్ళీ ఎన్ని శ్లోకాలిచ్చారో మనుస్మృతిలో. అతిథి అంటే ఎవరు పడితే వాళ్ళు అతిథులు గారు. మళ్ళీ దానికి నియమాలున్నాయి. తెలుసుకొని చేయాలి. తెలియదనడానికి వీల్లేదు. తెలుసుకొని చేయాలి. యాని అనవద్యాని కర్మాణి ఏవైతే చెప్పిన పనులున్నాయో, విధులున్నాయో వాటిని సేవితవ్యాన్ని చేయవలసి ఉంటుంది. ఇతరాణి వేరేవి గాదు. అవద్యము అంటే వద్దంటే చెప్పడం. చెప్పడానికి వీల్లేని చెప్పరాని పనులన్నీ చెయ్యరాదు. చెప్పని పనులు చెయ్యరాదు. నీకు ఇది పని అని చెప్పలేదనుకోండి అవన్నీ చెయ్యరాదు. ఈ పని చెయ్యొద్దు అని ఏది జెప్పారో అవన్నీ చెయ్యరాదు. నువ్వు చెప్పుకోలేని పనులన్నీ చెయ్యరాదు. ఏవైతే నీకు కర్తవ్యం, ఇది నీ విధి, ఇది నువ్వు చెయ్యి అని చెప్పారో, ఏవైతే నువ్వు చెప్పుకోగలిగేవి ఉన్నాయో అటువంటి కర్మలు చెయ్యి. వేరేవన్నీ వదిలిపెట్టు. యాని అస్మాకం సుచరితాని తాని త్వయా ఉపాస్యాని. ఏవైతే మేము చక్కగా ఆచరించి చూపిస్తూ ఉన్నామో ఆచార్యులమై, వాటిని నువ్వు ఆచరించవలసి ఉంటుంది. అవి నీ చేత చేయబడవలసి ఉంటుంది ఉపాస్యాని. ఇతరాని వేరేవి గావు. ఇదిగో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అని మన మనుస్మృతి ఒక పద్యం ఇచ్చింది. 4 లక్షణాలుండాలి నువ్వేదైనా కర్మ చేస్తున్నావంటే. 1 వేదం చెప్పాలి. 2 స్మృతి చెప్పాలి. 3 పెద్దలు ఆచరించి చూపించాలి. 4 నీ మనసు అంగీకరించాలి. వేదం చెప్పింది అంటే భగవంతుడు అంగీకరించింది. ఆయన చెప్పిన మాట. వేదం భగవద్వాక్యం. కాబట్టి 4 ఉన్నవేవున్నాయో అవి చూసుకొని నువ్వు చెయ్యి. అందులో ఏదో ఒకటి తగ్గినా గూడా చెయ్యకు, మానుకో అని చాలా స్పష్టంగా మనకు శృతులు, స్మృతులు చెప్తూ వచ్చాయి. తెలుసుకొని చేయాలి. తెలియనడానికి వీల్లేదు. ఏకే చారుమత్ శ్రేయాంసః బ్రాహ్మణాః తేషాం త్వయా ఆసనేన ప్రశ్వసితవ్యం. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం, శ్రియా దేయం, ప్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం. ఎవరైతే చారుమత్ చక్కటి హితం కోరుకుంటూ ఉన్నారో, నీ శ్రేయస్సు కాంక్షించే వాళ్ళున్నారో బ్రాహ్మలు,
బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు బ్రాహ్మలంటే ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళని గాదు. ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళు అని డాక్యుమెంటేషన్ కోసం పేపర్ మీద రాసుకోవచ్చు గానీ, బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు బ్రాహ్మలు. వాళ్లకు నువ్వు ఆసనాలు అవన్నీ ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళు శ్రమ పడకుండా చూసుకోవలసి ఉంటుంది. పెద్దలను, గురువులను, ఆచార్యులను ఎట్లా నువ్వు అనువర్తించవలసి ఉంటుంది అని ఎన్ని చోట్ల ఎన్ని శ్లోకాలిచ్చారో మనకు. వాళ్ళతో ఎట్లా వ్యవహరించవలసి ఉంటుంది. వాళ్ళు వస్తూ ఉంటే ఏం చేయాలి? వాళ్ళు వెళ్తూ ఉంటే ఏం చేయాలి? వాళ్ళు కూర్చుంటే ఏం చేయాలి? వాళ్ళు పడుకుంటే ఏం చేయాలి? వాళ్ళు మాట్లాడుతుంటే ఏం చేయాలి? వాళ్ళతో నువ్వు ఎట్లా మాట్లాడాలి? ఎక్కడ కూర్చోవాలి? ఏమి తినాలి? అని ఎంత జాగ్రత్తగా చూసుకొని నువ్వు ప్రవర్తించవలసి ఉంటుంది. ఏది తప్పినా సరే, నీలో అహంకారం పైకొస్తుంది. దానితో నీకు చిత్తము కలుషితమై బ్రహ్మజ్ఞానానికి అర్హత పోగొట్టుకుంటావు. అయోగ్యుడివవుతావు. ఎందుకు, ఏమి అని గూడా ఎంతో దీర్ఘంగా మనం చూసుకుంటూ వస్తున్నాం మన స్మృతిలో. శ్రద్ధయాదేయం. పెద్దలకేదైనా ఇచ్చేది గౌరవంతో ఇవ్వు నువ్వు. అతిథులకైనా సరే, పిల్లలకైనా సరే, ఇంటికొచ్చేవాళ్ళైనా, వెళ్ళేవాళ్ళైనా, ఉన్నవాళ్ళైనా, నీ వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా, ఎవరైనా సరే, ఏదైనా సరే ఇచ్చావంటే శ్రద్ధగా ఇవ్వు నువ్వు. అశ్రద్ధగా చేయడానికి వీల్లేదు. శ్రియాదేయం నీకున్నంతలో ఇవ్వు. నీకు ఉన్నదాన్ని దాచిపెట్టుకుని, లేదా నీ శక్తికి మించి అట్లాంటివన్నీ చెయ్యరాదు. ఇవ్వమనగానే ఎంతో కొంత ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు, వద్దంటుంటే గూడా, అడిగినా కూడా ఇంక రకరకాలుగా గాదు. ఇచ్చేది ఏమివ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడివ్వాలి అని చూసుకుని ఇవ్వవలసి ఉంటుంది. దానం గురించి, ఈ శ్రద్ధ గురించి మన గురువుగారు కృష్ణుల వారు భగవద్గీతలో గూడా ఎన్ని శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చారో. తెలుసుకుని చెయ్యాలి. తెలియదనడానికి వీల్లేదు. క్రియాదేయం ఇచ్చేది పొగరుతో ఇవ్వడానికి వీల్లేదు. స్నేహంతో ఇవ్వవలసి ఉంటుంది. భియాదేయం భయంతో, భక్తితో ఇవ్వవలసి ఉంటుంది. అహంకారంగా కాదు. సంవిదాదేయం స్నేహంతో, గౌరవంతో, జ్ఞానంతో తెలుసుకుని ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత అథ యది తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏ తత్ర బ్రాహ్మణాః సమ్మర్షిణః యుక్తాః ఆయుక్తాః అలూక్షాః ధర్మకామాః స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేధాః. అథ ఇంకా ఇంతవరకు వచ్చావు గదా నువ్వు. జాగ్రత్తగా గృహస్థాశ్రమాన్ని నడుపుతూ వస్తూ ఉన్నావు కదా! ఇంతవరకు నువ్వు విద్యాభ్యాసం పూర్తి చేశావు. స్వాధ్యాయ ప్రవచనాలు చేసుకుంటూ ఉన్నావు. గృహస్థాశ్రమాన్ని చెప్పిన విధంగా నడిపిస్తూ ఉన్నావు కదా అథ. ఇంకా ఆ సమయంలో గృహస్థాశ్రమంలో నువ్వు గృహస్థుగా నీ కార్యభారాలను మోస్తూ ఉన్న సమయంలో ప్రశ్నలొస్తాయి మరి. ఇప్పుడు వేదం ఎట్లా చెప్పిందో చూడు ఒకటి. మళ్ళీ అదే విషయాన్ని పురాణం చెప్తుంది. కాబట్టి పురాణం ఏం చెప్పిందో చూడు 2. వేదంలో ఉన్నదే పురాణం చెప్తుంది. దాన్నే మన పెద్దలు ఆచరిస్తారు. కాబట్టి ఆచార్యులు దాన్ని ఎట్లా ఆచరిస్తున్నారో చూడు 3. ఆ తర్వాత నీ మనసేమంటుందో విను 4. దాన్నేడిపించుకుంటూ గాదు మళ్ళీ. ఇవన్నీ కూడి రావాలి. అప్పుడే నువ్వు చెయ్యాలి. అది నీ కర్తవ్యం, అది నీ ధర్మం అంటే అంతా బాగుంది గానీ, మనకు దైనందికంగా ప్రతిరోజు అనుదినము చేస్తున్న కార్యక్రమాల్లో కూడా ఒక్కొక్కసారి అనుమానాలొస్తాయి. ఒక్కొక్కసారి తెలియని విషయం గురించి అనుమానాలు, సంశయాలొస్తాయి. ఏ కర్మ ఎట్లా చేయాలని ఒక్కొక్కసారయితే అప్పుడే మళ్ళీ కొత్తగా చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా చేయాలో తెలీదు. లేదా కొన్ని కర్మలు ఎట్లా ఉంటాయంటే చాలా కాలంగా చేస్తుంటే గూడా సడెన్‌గా అనుమానాలు రావచ్చు కూడా. ఏదైనా సరే ఏదైతే ఒకవేళ ఎప్పుడైనా నీకు కర్మ విచికిత్స ఒక కర్మ ఎట్లా చెయ్యాలి అని విచికిత్స అంటే సందేహం, సంశయం కలిగిందనుకో. లేకపోతే వృత్త విచికిత్స ధర్మం గురించి ఏదైనా ఆచారం గురించి అనుమానం కలిగిందనుకో స్యాత్. అప్పుడు ఏం చెయ్యి చుట్టూ చూసుకో.
నువ్వు చదువుకున్నావు గదా! ఆల్రెడీ వేదం చదువుకున్నావు, పురాణాలు, శాస్త్రాలు, స్మృతులు చదువుకున్నావు. కాబట్టి అవన్నీ అయిపోయాయి. అందులో ఉన్నవన్నీ నీకు తెలుసు. కానీ ఎట్లా ఆచరించాలి అని వృత్త విచికిత్స, అసలు ఈ కర్మ గురించి అది ఎందుకు చేస్తున్నాను, ఏమి అని కర్మ విచికిత్స వచ్చిందనుకో, అప్పుడేం చెయ్యి ఆచార్యులను చూసుకో. ఎవరైతే ఈ విషయంలో బ్రాహ్మలున్నారో అదే మార్గం మళ్ళీ వాళ్ళు ప్రాపంచికమైన కర్మలు చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్లి, కర్మ మార్గంలో ఉన్న వాళ్ళందరిని అడగడం గాదు. బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళని కనుక్కో. ఎందుకంటే నీ రిక్వైర్మెంట్ ఏమి? నువ్వు చేసే కర్మ ఏదైనా నీకు బ్రహ్మ ప్రాప్తి కోసమే అన్న బ్రహ్మ జిజ్ఞాసతో ఉన్నావు గదా! కాబట్టి నువ్వు అనుమానమొస్తే వెళ్లి ఎవరినడగాలి? బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళని అడగాలి. నీతో పాటు అదే దారిలో వెళ్తూ ఉన్నవాళ్ళు, నీకన్నా ముందు వెళ్తూ ఉన్న వాళ్ళని అడగాలి. అంతేగాని దానికి విరుద్ధమైన ప్రపంచ మార్గంలో కర్మలు చేసుకునే వాళ్ళని అడిగితే ఏం ఉపయోగము? మనకు ఇద్దరుంటారు. 2 రకాలుంటారు. మనకు బ్రాహ్మలుంటారు, క్షత్రియులుంటారు. బ్రాహ్మలు అంటే బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు అంటే జ్ఞానులు అని అర్థము. క్షత్రియులు అంటే కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు అని అర్థము. జ్ఞానము, కర్మ. బ్రహ్మము, క్షాత్రము అంటే జ్ఞానము, కర్మ. కర్మ మార్గంలో ఉన్నవాళ్ళని అడిగితే ఉపయోగం లేదు ప్రపంచ మార్గంలో. బ్రహ్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో, ఆత్మ మార్గంలో ఉన్న వాళ్ళని జూసుకో. ఎవ్వరు లేరనడానికి వీల్లేదు. ఎక్కడో దగ్గరుంటారు. వాళ్ళు సమ్మర్సినహ వాళ్ళకి కొన్ని లక్షణాలుండాలి. వాళ్ళకి ఈ లక్షణాలు ఉన్నాయా లేదా చూసుకొని వాళ్ళు బ్రాహ్మలని నిర్ణయించుకో నువ్వు. వాళ్ళు నేను బ్రాహ్మణ్ణి అనగానే నమ్మడం గాదు. నువ్వు చూసుకో వాళ్ళకి కొన్ని లక్షణాలుండాలి. సమ్మర్సినహ వాళ్ళు చక్కగా సమ్యక్‌గా విమర్శ చేయగలిగిన వాళ్ళై ఉండాలి. ఏదైనా ఒక విషయాన్ని చక్కగా విమర్శించి చూసి, పూర్వాపరాలన్నీ ఆలోచించి, అందులో గుణదోషాలన్నీ అసెస్ చేసి, ఆ విధంగా వివేక జ్ఞానంతో విడదీసి చూసుకోగలిగిన వాళ్ళెవరున్నారో, వాళ్ళు సమ్మర్శినలు. వాళ్లకు సమ్యక్ మర్శనం అంటే విచారము, విమర్శన, వివేక జ్ఞానం కలిగిన వాళ్ళు. ఆ శక్తి ఉన్నదా లేదా అని ముందు చూసుకో వాళ్ళకి. ఏదో ఒకటి చేయడము, అది తప్పైపోవడము, మళ్ళీ చేయడము, మళ్ళీ ఏంటో జేయడము, దేనికో దానికి దుఃఖిస్తుండము. ఈ రకంగా ఉన్నారంటే మనకు పనికిరారు. వాళ్ళు చెప్పింది మనం చేస్తే గూడా మనకేం ఉపయోగం, ప్రయోజనం ఉండదు. అసలే అనుమానమొచ్చి వెళ్ళాం మనం. తర్వాత వాళ్ళు యుక్తులై ఉండాలి. వాళ్ళు గూడా కర్మల్లో ఉండాలి. వాళ్ళు అన్ని పనులు మానేసి సన్యాసంలో ఉన్నారంటే, నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి వాళ్ళని ప్రశ్నించావంటే, మనకి అంతగా ప్రయోజనం ఉండదు. వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యుక్తులై ఉన్నారా? నీలాగా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళెవరైనా ఉన్నారా? కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళున్నారా? అప్పుడు నువ్వు వాళ్ళు గూడా అదే కర్మ చేస్తుంటే, నువ్వు వెళ్లి వాళ్ళను ఆ కర్మ గురించి క్వెషన్ అడిగితే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. వాళ్ళకి యాక్చువల్‌గా ప్రాక్టీస్ ఉంది కాబట్టి, ప్రాక్టికల్‌గా వాళ్ళు నీకు చెప్పగలరు. ఊరికే థియరీ చదువుకొని కూర్చున్న వాళ్ళని వెళ్లి అడిగితే నీకేం ఉపయోగము? కాబట్టి ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి అడుగు. నీకు ఒక కర్మ గురించి అనుమానం వస్తే వాడు ఇంకేదో చేస్తుంటే వాడిని వెళ్లి అడగొద్దు. నీకు జబ్బొచ్చిందనుకో, నువ్వు ఇంజినీర్ దగ్గరికెళ్లి అడిగితే ఏం ఉపయోగము? ఏ కర్మలో వాడు యుక్తుడై ఉన్నాడో, అటువంటి వాడి దగ్గరికి నీకు ఏ కష్టమొచ్చిందో దాన్ని తీసుకొని వెళ్ళాలి గదా! కాబట్టి యుక్తుడై ఉండాలి వాడు. 2 ఆయుక్తాహ వాళ్ళు ఆ కర్మలను స్వేచ్ఛగా చేస్తూ ఉన్న వాళ్ళై ఉండాలి. ఎవరో ఆ పని చెయ్యి అంటే వీళ్ళు చేస్తూ ఉన్న వాళ్ళైతే మనకు పనికిరారు. ఎవరో చెప్తే వీళ్ళు చేస్తున్నారనుకోండి. ఇప్పుడు పలాని పూజ ఎట్లా చేయాలి? మన అమ్మమ్మలు, తాతలు, అమ్మా, నాన్న, మన పెద్దవాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ తాతలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఎట్లా చేశారో, ఇట్లా చెయ్యి అని చెప్పారో వీళ్ళు అట్లా చేస్తుంటారు అంతవరకే. ఎందుకు, ఏమి అని వీళ్ళకి తెలియదు. ఎవరో చెప్పారు గాబట్టి వీళ్ళు చేస్తున్నారనుకోండి. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఇట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ మనకి చాలా ఉంటాయి. మనకేదో చెప్తారు. ఈ పూజ చెయ్యంటారు, ఆ గుడికెళ్ళమంటారు, ఇంకేంటో చేయమంటారు కొన్ని ఇట్లాంటివి చేయమన్నప్పుడు, ఎందుకు అని మనం అడిగామనుకో, వాళ్ళు విసుక్కుంటారు. ఎందుకైతే నీకెందుకు? చెప్తున్నాం గదా చెయ్యి. ఎందుకంటే వాళ్ళకి తెలీదు చెప్పడానికి. వాళ్ళకే తెలీదు గాబట్టి, మనకి చెప్పడానికి రాదు గాబట్టి, చెప్తున్నాం గదా చెయ్యి, ప్రశ్నలన్నీ వేయడానికి వీల్లేదు. పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నువ్వు చెయ్యి అని అట్లా చెప్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి నువ్వు ప్రశ్నిస్తే, నీకీ విచికిత్స వస్తే కూడా, నువ్వు పోయి అడిగితే గూడా నీకు జవాబేమీ రాదు. కాబట్టి ఎవరో జెప్పారని వీడు చేయడం గాదు. వీడు తెలుసుకొని చేస్తున్న వాడై ఉండాలి పైగా. ఇంతవరకే అయిపోలేదు. అలూక్ష అంటే అరూక్ష. వాడు రూక్ష అంటే పరుషంగా, కఠినంగా ఉండడం. అరూక్ష అంటే
రోషన్ లేకుండా సౌమ్యంగా ఉంటాడు. సున్నితంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు నువ్వు. నీకేదైనా అనుమానమొచ్చి, ఏదైనా ఆచార వ్యవహారాల గురించో, ఏదైనా కర్మల గురించి నీకు క్వెషనొచ్చిందంటే, సున్నితంగా నీకు ఆ విషయాన్ని విప్పదీసి చెప్పగలిగే వాడెవడున్నాడో అటువంటి వాళ్ళని చూసుకో. రోషన్ లేకుండా, మళ్ళీ రోషం అవన్నీ ఉన్నాయంటే వాళ్ళు బ్రహ్మ మార్గంలో ఉన్నారని గాదు. బ్రహ్మ మార్గంలో ఉన్నారు అంటే వాళ్ళకి రోషం అట్లాంటివి ఉండడానికి వీల్లేదు. వాళ్ళు శాంతిగా ఉండాలి. అట్లాంటి వాళ్ళని చూసుకో నువ్వు. నువ్వు అడిగిన ప్రశ్నకి శాంతిగా, సహనంగా, స్నేహభావంతో ఆ ప్రశ్న విని జాగ్రత్తగా దానికి జవాబు చెప్పగలిగిన వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళని చూసుకో. అట్లాంటి వాళ్ళుండాలి వాళ్ళు. ధర్మాన్నే కోరుకునే వాళ్ళై ఉండాలి. వాళ్ళు నువ్వు ప్రశ్న వేస్తే, "ఆ! చెప్తాను. రూ. 500 ఇవ్వు, లేదా పలానా ధాన్యం ఇవ్వు, లేదా ఏదో భూమి రాసివ్వు, లేకపోతే ఇంకేంటో చెయ్యి నా కోసం ఈ పని చేసి పెట్టని" ఇవన్నీ వాళ్ళు అర్థమో, కామమో ఏదో ఒక ప్రయోజనం ఆశించి నీకేదైనా సలహా చెప్తూ ఉన్నారు అంటే అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ కర్మ సందేహాలు, ధర్మ సందేహాలన్నీ అడగరాదు. డబ్బులు తీసుకొని అడిగే వాళ్ళందరిని గాదు. అర్థకామాలు కాకుండా ధర్మాన్ని కోరుకునే వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళని నువ్వు ఆశ్రయించి నీ ధర్మ సందేహాలు అడుగు. వాళ్ళు చెప్తారు విను. ర్యాండమ్‌గా ఏమి తెలియకుండా అయోమయంగా వెళ్లి ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అడిగితే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. నువ్వు అనర్థం పాలైపోతావు. వ్యర్థమవుతుంది నీ ప్రయత్నము. అడిగేవాడి నువ్వు ఎవరిని అడుగుతున్నావో వాడిలో ఇన్ని లక్షణాలుండాలి. అట్లా శివు ఉండాలి వాళ్ళు. ఇన్ని చూసుకో. వాళ్ళు విమర్శనా జ్ఞానంతోటి ఉన్నారా లేదా? సదసత్ వివేకం చేయగలరా? వాళ్ళు కూడా ఇదే మార్గంలో ఉన్నారా? వాళ్ళు ఇంకెవరో చెప్పారని చేయడం గాదు. వీళ్ళే తెలుసుకొని చేస్తున్నారా? వాళ్ళు కోపంతో చిటపటలాడుతూ, విసుక్కుంటూ గాకుండా శాంతిగా, సహనంగా, ప్రేమగా చెప్పగలరా? వాళ్ళు ధర్మాన్ని మాత్రమే కోరుకుంటూ ఉన్నారా? అని చూసుకొని ఇన్ని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. యథా తే తత్ర వర్తేరన్ వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నారో చూసుకో. తథా తత్ర వర్తేదాహ నువ్వు కూడా అట్లానే ప్రవర్తించు. వాళ్ళని ప్రశ్న అడుగు, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు చెప్పి నేర్పిస్తారు. చేసి చూపిస్తారు. నువ్వు తెలుసుకో, చేసుకో, బాగుపడు. అనుమానాలే రాకుండా ఉంటాయా? గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఒకవైపు కర్మల్ని చేస్తూనే, ఒకవైపు స్వాధ్యాయంతో, ప్రవచనంతో ఆత్మ సాధన చేసుకుంటూ ఉన్నావంటే కత్తి మీద సాములాగా ఉంటుంది. జ్ఞాన కర్మలు ఒక్కసారే నువ్వు సాధిస్తూ ఉండాలి. ఒకే వరలో 2 కత్తులు పెట్టినట్టు, నీలోనే జ్ఞాన కర్మలు 2 ఒకేసారి ప్రవర్తిస్తూ ఉండాలి అంటే ఎంత కష్టము. అటు ఇటు చూసావంటే జారిపోతావు కర్మల్లోకి. కాబట్టి నువ్వు జ్ఞానాన్ని వదిలిపెట్టకుండానే కర్మలు చేస్తూ ఉన్న సమయంలో ఒక్కొక్కసారి లోకాచారాల కోసం దాని గురించి ఏమైనా అనుమానాలు, సంశయాలు కలిగితే ఇన్ని లక్షణాలున్న వాళ్ళని చూసుకొని, అడిగి, తెలుసుకొని, పైగా అక్కడికి ఊరుకోకుండా వాళ్ళేం చేస్తున్నారని చూసుకొని, దాన్ని నువ్వు ఆచరిస్తూ వెళ్ళావంటే, ఇంకప్పుడు నువ్వు చేసే కర్మ దాని ప్రయోజనమేమి? బ్రహ్మజ్ఞానం గదా! ఆ దారిలోనే వెళ్తావు. లేకపోతే జారిపోతావు. ఇంకిప్పుడు అధా అభ్యాఖ్యాతేషు ఎవరైనా అభ్యాఖ్యాతం ఎవరి గురించైనా మనకు అనుమానాలున్నాయనుకోండి. కొంతమంది మనుషుల గురించి ఎట్లా ప్రవర్తించాలి అని సందేహాలున్నాయనుకోండి. ఇంతవరకేం చెప్పుకున్నాం ఈ మంత్రంలో కొంతవరకు? కర్మల్లో ఏ పని ఎట్లా చెయ్యాలి అని, ఆచార వ్యవహారాల్లో ఏది ఎట్లా పాటించాలి అని అనుమానాలొస్తే ఏం చెయ్యాలి అని చూసుకున్నాం గదా! ఒక్కొక్కసారి మనుషులతో ఎట్లా ప్రవర్తించాలి అని గూడా మనకు అనుమానమొస్తుంది. అటువంటప్పుడు కొంతమంది ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు మరి. ఇప్పుడు మన మార్గంలో ఉండి మనకర్థమైన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారంటే చాలా ఈజీ. కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనకు వాళ్ళ ప్రవర్తనల గురించి అనుమానాలన్నీ ఉన్నాయనుకోండి. అప్పుడేం చెయ్యాలి? మళ్ళీ ఇంతే విషయం. ఏ తత్ర బ్రాహ్మణాః సమ్మర్సినః యుక్తాః అయుక్తాః అలూక్షాః ధర్మకామాః స్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేదాః అది విషయము. ఎక్కడైతే ఈ బ్రాహ్మలున్నారో, ఇటువంటి విషయం గురించి తెలిసిన వాళ్ళున్నారో, మనుషుల్ని బాగా అధ్యయనం చేసి, మంచి చెడు విచారించి,
గుణదోషాలన్నీ సదసద్వివేకమంతా చేయగలిగిన వాళ్ళున్నారో, యుక్తులై ఉన్నారో, దీంతో కూడి ఉన్నారో, ఎవరో చెప్తే వీళ్ళు ఆయన మంచోడని ఆయన చెప్పాడండి అని అనుకుంటూ వెళ్ళిపోవడం గాదు. వీళ్ళు ఆలోచించుకుని మనుషుల్ని అనలైజ్ చేసి చూసుకుని అర్థం చేసుకోగలిగిన వాళ్ళున్నారా? అల్లూక్ సాహా నువ్వు అడిగావంటే పలానా వాళ్ళ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. వారు ఇట్లా ప్రవర్తించారు. నాకేంటో అనుమానంగా ఉంది అనగానే, ఇంక కోపం తెచ్చుకుని, ఇంక రకరకాలుగా విసుక్కుంటూ, విపరీతంగా చెప్తూ ఉన్న వాళ్ళందరూ మనకు పనికిరారు. సున్నితంగా, మృదువుగా, నమ్మకంగా మనం చెప్పిన మాట విని, శ్రద్ధగా ఆలోచించి, వాళ్ళకి తెలిసిన దాన్ని మన బుద్ధికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన వాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్ళని అలూక్ సాహా లేదా రళయోరభేదః అని గ్రామర్‌లో రూలు. రకారానికి, లకారానికి ఒక్కొక్కసారి నాలుక రాని లాగా, లాని రాగా పలుకుతుంటుంది. కాబట్టి అరూక్ష, రూక్ష అంటే రోషం. రోషం అట్లాంటివన్నీ లేకుండా శాంతిగా చెప్పగలిగిన వాళ్ళుంటే చూసుకుని, వాళ్ళు మళ్ళీ ఏదో ప్రయోజనం ఉన్నదనుకోండి, వాళ్ళకేదైనా లాభం ఉన్నది అంటే చెప్పే విషయం మారిపోతుంది. అర్థకామాలు గాదు, ధర్మమే కామం కోరేవాడెవడున్నాడో? ధర్మంగా నీకు ఆ విషయం గురించి విచారించి చెప్పగలిగిన వాళ్ళుంటే, వాళ్ళ దగ్గరికి వెళ్లి కనుక్కొని ప్రవర్తించు. మనుషుల గురించి గూడా సంశయాలొస్తాయి మరి మనకు. ఎందుకు అంటే మొత్తం అంతా టీమ్ డైనామిక్స్‌లో ఉంటుంది మనకి. మనం గృహస్థాశ్రమంలో ఉన్నామంటే ఎంతో మందితో ప్రతిరోజు వ్యవహరించవలసి ఉంటుంది. ఇచ్చిపుచ్చుకోవడం మొత్తం వ్యవహారమే గదా! కర్మ. కర్మల్లో ఉన్నాము అంటే వ్యవహారాలుంటాయి. వ్యవహారాలు ఊరికనే ఎందుకుంటాయి? మనుషులతో ఉంటాయి. మనుషుల గురించి గూడా మనకు అనుమానం వస్తే మళ్ళీ ఇంతే జాగ్రత్తగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నమ్మకంగా వాళ్ళతో డిస్కస్ చేయవలసి ఉంటుంది. మనసులో పెట్టుకోవడం, మనమే ఊహించుకోవడం, తెలిసి తెలియని వాళ్ళని అడగడం, ఎవరితో పడితే వాళ్ళతో విచారించడం, లేదా పట్టించుకోకుండా ఊరుకోవడం అయోమయంగా, ఇవన్నీ జేయడానికి వీల్లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉండాలి. అందుకోసం ఒకవేళ ఎప్పుడైనా అనుమానమొస్తే తెలిసిన వాళ్ళ దగ్గర మనం కనుక్కుంటూ ఉండాలి. వాళ్ళెట్లా ప్రజలతోటి మిగిలిన మనుషులతోటి వాళ్ళతోటి ప్రవర్తిస్తున్నారో చూసుకొని, తథా తేషు వర్తేదాహ నువ్వు కూడా అట్లా వాళ్ళతో ప్రవర్తించవలసి ఉంటుంది. ఇది విషయము. అది. క్లుప్తంగానే జెప్పాను. ఈ 3, 4 మంత్రాల్లో మొత్తం అర్థమైందా? అని అడుగుతున్నది మనకు ఈ అనువాకము. ఏషః ఆదేశః ఇది నా ఆదేశం. ఇది ఆదేశం అంటే ఏమి? విధి అని ఏవైతే చెప్తారో అవి. ఏషః ఉపదేశః ఇదే ఉపదేశం పెద్దలు గూడా మన తల్లులు, తండ్రులు, ఆచార్యులు, గురువులు, అనుభవ వృద్ధులు, వయోవృద్ధులు, జ్ఞాన వృద్ధులు మనకు చేసే ఉపదేశం కూడా ఇదే. ఏషా వేదోపనిషత్ వేదం చెప్పే మాట కూడా ఇదే. ఏతత్ అనుశాసనమిద్ భగవత్ వచనం కూడా ఇదే. భగవంతుడు చేసిన శాసనం ఏదున్నదో, ఆ భగవత్ శాసనం ఈశ్వర శాసనము అనుల్లంఘ్యము. దాన్ని దాటడానికి వీల్లేదు. భగవంతుడి శాసనమే వేదం చెప్తుంది. వేదం చెప్పిన దాన్నే పెద్దలు ఆచరించి మనకు ఉపదేశంగా చెప్తారు. అది నా విధి అని మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనకు తెలియాలి. అది ఆదేశం. పెద్దలు చెప్పాలి. అది ఉపదేశం. వేదం చెప్పాలి. అది వేదోపదేశం, వేదోపనిషత్. భగవంతుడు చెప్పిన వాక్కై ఉండాలి. ఆయన ఒప్పుకోవాలి. ఈ 4 కూడి ఉన్నవేవున్నాయో ఆ విధంగా నువ్వు ప్రవర్తించాలి. ఈ 4 కూడి రాకపోతే నువ్వు చేసేది ధర్మం కాదు అది అధర్మం అవుతుంది ఆటోమేటిక్. ఏవం ఉపాసితవ్యం ఈ విధంగా ఉపాసన అంటే నువ్వు కర్మలు చేయవలసి ఉంటుంది. ఏవం చయేతత్ ఉపాస్యం ఇదే మరి ఉపాసించవలసిన విషయము. దీన్నిట్లా చెయ్యాలి. ఇదిట్లా చేయవలసి ఉన్నది అని చెప్తూ మనకి ఈ 4 మంత్రాలు మహోపదేశం చేశాయి. చాలా ముఖ్యమైన విషయాలు. ఎందుకు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నాము. చదువుకున్నాము, ఉద్యోగాలు తెచ్చుకున్నాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లల్ని కన్నాము, పెంచుతున్నాము. వాళ్ళని వీళ్ళని చూస్తాము, మనల్ని మనం చూసుకుంటాము. ఏదో తెలిసినంత, అర్థమైనంత, కానంత చదువుకుంటాం. అవన్నీ ఉన్నాయి. కానీ ఎట్లా చెయ్యాలి? ఎట్లా జాగ్రత్తగా చెయ్యాలి అని తెలుసుకొని చెయ్యాలి. అది అత్యవసరం మనకు. అందుకని ముఖ్యమైన అనువాకం ఇది. ఇంకా వచ్చే వారం కలిసి కూర్చొని దానికి మన శంకర్ల వారు రాసిచ్చిన భాష్యం కూడా చూసుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.